ప్రైస్ ప్రైస్ ప్రార్థన చేసుకుందాం. ప్రైస్ 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 పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవనైనా నీకు వందన స్తుతుల స్తోత్రాలు ప్రభువా. అయా నీ మహాప్రేమను బట్టి దేవనైనా మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందన స్తోత్రాలు. అయ్యా నీ మాతో నేరుగా మాట్లాడి మా హృదయంలో ఉన్న ప్రతి చెడుతనం తొలగించి ప్రభానైనా నీ వాక్యం చేత దేవానైనా నీ పాడుచున్న పాటల ద్వారా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు, స్థిరపరచు. అయానైనా నిత్య రాజ్యానికి మమ్మల్ని స్థిరపరిచి దేవనైనా నీవే మహిమ పొందమని, ప్రతి క్షణము దేవనైనా నిన్ను తలపోసుకుంటూ జీవించే కృప మాకు అనుగ్రహించమని, నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పాటల బుక్లో నుంచి 56వ పాట, పేజీ నెంబరు 33, పాట నెంబరు 56. మూడు శరణాలు పాడుకుందా. మొదట 3 శరణాలు పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, ఆగమ్యానందమే హృదయానందమే ఎంతో మహనీయము, ఆకాశ తారా సముద్రం కన్నా గొప్పది. ఆకాశ తారా సముద్రం కన్నా గొప్పది. సంకాదమాయను సాగాలు దయ చూపు అని నేను సంకాద సమయము సాగాలు దయ చూపు వింటినంటి నా వరకు ముందే ముందు చింటివి నందో నంటివి
యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతారలు పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశతారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. యేసుని ప్రేమ మరణాంధకారములో సంచరించిన మరణాంధకారములో సంచరించిన నిరంతరం యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశతారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. యేసుని ప్రేమ మన మీటింగ్ లో కొట్టించిన పాటల పేపర్లో 8వ నెంబర్ పాట. పేపర్ ఎవరి దగ్గర లేకపోతే ఇక్కడ తీసుకొని పాడవచ్చు. 8వ నెంబర్ పాట నాకెన్నో మేలులు చేసి తివేదన పాట. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత నాకెన్నో మేలులు చేసితివే నీ ప్రేమే చెల్లింతును దేవా నీ ప్రేమే అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే నీ ప్రేమే చెల్లింతును దేవా నీ ప్రేమే అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే కృపచేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను నన్నంతగానో ప్రేమించినావే పాపమును కడిగి పరిశుద్ధ పరిచితివే. హల్లెలూయా
యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పించును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పించును నాశనగా నాశని వైతిరే ఆశని నాశలు కొనగా నాశని వైతిరే ఆశలు నలు దిశల నన్ను బలవంతంగా నా పక్షము నా భయం హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత నాకెన్నో మేలు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును పాట నంబర్ 214 పేజ్ నంబర్ 126. పాట నంబర్ 214 పేజ్ నంబర్ 126. 3 చరణాలు పాడుకుందాం. బాసిల్లేను సిలువలో పాప క్షేమం యేసు ప్రభు క్షేమం బాసిల్లేను సిలువలో పాప క్షేమం కలువరిలో సిలువ కలువరిలో
Praise the Lord, James 4:7. James 4:7. So be humble yourself before God, resist in the evil, and it will flow from you. Thank you. James 4:7. Submit therefore to God, resist the devil, and he will flee from you. Humble yourselves before God and resist the devil, and he will flee from you. James 4:7. Thank you. Praise the Lord, James 4:7. Submit therefore to God, resist the devil, and he will flee from you. Thank you. James 4:7. Be so humble yourselves before God, resist the devil, he will flee from you. Submit to God, resist devil, it will flee from you. James 4:7. Thank you. James 4:7. So humble yourself because God reach the devil and he will flee from you.
ప్రైజ్ లార్డ్. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. థ్యాంక్ యూ. Praise the Lord. James 4:11. Humble yourself before the God, resist the devil, and he will flee from you. Thank you. Praise the Lord. James 4:7. So humble yourself before God. Resist the devil, and he will flee from you. Thank you. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ప్రభు మీరే ఒక సంఘంగా ఏర్పాటు చేసి తండ్రి నీ వాక్యంతో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అమూల్యమైన నీ మాటల చేత బలహీనులమైన మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. నీ వాక్కు చేత మాతో మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. యాక్చువల్గా యవనస్తుల కూడిక గురించి మెసేజ్ అనేది అప్లోడ్ చేయలేదు, అందుకని నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడతాము. సో ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను, దయచేసి అందరూ గమనించండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. రైట్. అయితే మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలుగా కావాల్సింది ఏంటి అని అంటే ఆహారం కావాలి. మనిషి బ్రతకడానికి నీళ్లు కావాలి, వస్త్రాలు కావాలి, వసతి కావాలి. మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి వీటికంటే ఇంకేమన్నా కావాలా? ఇవి ఉంటే మనిషి బ్రతకగలడు కదా. అయితే మనిషి వీటి కోసం ప్రతి ఉదయం నుండి రాత్రి వరకు ప్రయాసపడతా ఉంటాడు అన్నమాట. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, మనుష్యుడి ప్రయాస అంతా కూడా నోటి కోసమే కదా, అయినను వాని మనసు తృప్తి చెందదు అని ఉంటుంది. ప్రసంగి 6:7 ఆ మాట ఉంటుంది. అయితే ఆహారం ఉండి నీళ్లుండి మనిషి బ్రతకగలుగుతున్నప్పుడు ఇంకా ఎందుకని సూసైడ్లు, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి?
అని ఒకవేళ ఆ ప్రాంతంలోకి మనం వెళ్ళి అడిగా అనుకో, ఏంటండి ఎందుకు చనిపోయాడు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ మ్యాచ్ కావన్నమాట. ఒకవేళ ఇదే కొలమానంలో చూస్తే ఏంటి ఆహారం లేక చనిపోయాడు అంటే భలేవాళ్ళండి, ఆయనకేం తక్కువ, ఎంత తిన్నా కానీ తరగని ఆస్తుంది ఆయనకి. అందుకోసం కాదు, ఆహారం లెక్క వస్తుంది కాదు ఆయన చనిపోయింది. ఆయనకి ప్రశాంతత లేదు, లేదనంటే ఎవరో ప్రేమించలేదంట, వాళ్ళ ఇంట్లో అవమానాలు పాలయ్యాడంట అని చాలా కారణాలు చెప్తా ఉంటారు. అంటే మనిషి అవి లేకపోతే చనిపోతున్నాడు. అవి లేకపోతే మనిషి ఇక నేను ఈ లోకంలో ఉండను, నాకెవరూ లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చనిపోతున్నాడు. అయితే మనిషికి అత్యవసరమైనది ఏంటి అని అంటే ఆహారము నీళ్లు మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది, అది పొందట్లేదని వాళ్ళు ఈ లోకంలో ఉండాలనుకోవట్లేదు. అయితే 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఏంటి అని అంటే మనిషి బ్రతకటం వేరు, జీవించటం వేరు. బ్రతకటం వేరు, జీవించటం వేరు. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి కోమలో ఉంటాడు 4 రోజుల నుంచి. డాక్టర్లు వచ్చి ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు, ఆక్సిజన్ లెవెల్స్ అన్ని బాగానే ఉన్నాయి, చలనం లేదు మనిషికి అని చెప్పి అంటూ ఉంటారు. అది చెప్పగానే బయట ఉన్న వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఆప్యాయతలు అందరూ వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళందరూ బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? చనిపోయాడని కాదు, చనిపోయాడని ఏడుస్తుంది, బ్రతికే ఉన్నాడు ఆయన. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆయన మనలాగా జీవించట్లేదు, ఆయనకి సంతోషం లేదు, ఆయనకి ఆనందం లేదు, ఆయనకి ఎలాంటి ఈ లోకంలో ఏమీ లేదనమాట. ఆయన అలా జస్ట్ చనిపోలేదు కానీ బ్రతుకున్నాడు, కానీ చచ్చినట్టే ఉన్నాడు. అందుకని వాళ్ళు బాధపడుతున్నారు. సో దెర్ ఇస్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ని, ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. బ్రతకటం వేరు, జీవించటం వేరు. అయితే ఇక్కడ చదవబడిన మాటను మీరు ఒకసారి గమనించండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి. క్షయమైన ఆహారం కొరకనంటే స్పాయిల్ అయ్యేటువంటి ఫుడ్ కోసం మీరు కష్టపడద్దు, అది పాడైపోతుంది. అది పర్మనెంట్ కాదు, అది ఓన్లీ టెంపరరీ. అది కొంత మట్టుకు మీ ఆకలిని తీర్చుతుంది అంతే. అయితే నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఏ సందర్భంలో చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు అనే విషయాన్ని మనం గమనిస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన జన సమూహంతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన ఈ 27 వచనానికి ముందు ఒక సూచక్రియని చేశాడు, దాని తర్వాత ఇంకొక సూచక్రియని చేశాడు, ఆ తర్వాత చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏంటి ఆ సూచక్రియ అంటే 5,000 మందికి ఆహారాన్ని ఆయన పంచిపెట్టాడు అనమాట. 5,000 మందికి, ఆయన బోధ వినడానికి వచ్చినటువంటి 5,000 మందికి ఆకలి కొని ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపల్ని దీవించి 5,000 మందికి పంచిపెట్టాడు, వాళ్ళ ఆకలిని తీర్చాడు. అయితే వాళ్ళందరూ తిని తృప్తి పొందారు అని కూడా బైబిల్లో ఉంది. దాని తర్వాత మిగిలిన గంపలు ఎత్తారని కూడా బైబిల్లో ఉంది. అయితే వాళ్ళ గొప్ప అద్భుతాన్ని చూసి కూడా వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేకపోయారు, వారు క్రీస్తుని గుర్తించలేకపోయారు అన్నమాట. అయితే ఆ తర్వాత రోజు వాళ్ళంతా వెతుక్కుంటూ యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఎప్పుడు? ఆ అద్భుతం జరిగిన మరునాడు, మరుసటి రోజున యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తారు. వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళ వైపు తిరిగి ఏమంటాడో చూడండి. ఆ పైన వచనాలే మనకు కనబడతాయి. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు. ఆయన ఆ సూచక్రియ ఎందుకు చేశాడు అని అంటే, నేను దేవుని చేత పంపబడినటువంటి మెస్సయ్యాను,
మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్యాను నేనే. నా గురించే ప్రవక్తలు మీకు ప్రవచనాలు ఇచ్చారు. పాత నిబంధనలు నా గురించే రాయబడి ఉంది. నేనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తుని అని మీరు గుర్తుపట్టాలి అని చెప్పేసి నేను సూచక్రియ చేశాను. అయితే మీరు ఆ సూచనలను మీరు చూడట్లేదు. ఆ రొట్టెలు తిని తృప్తి పొంది ఇంకా నేను ఇస్తాను, మళ్ళీ ఇంకేం ఇస్తానని చెప్పి మీరు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. మీరు కదిలించబడుతుంది హృదయం ద్వారా కాదు, మీ పొట్టల ద్వారా కదిలించబడుతున్నారు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఆ మాట చెప్పి ఆయన ఏమంటున్నాడనంటే వాళ్ళకి ఒక విషయాన్ని తెలియజెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా సరే ఈ లోకంలో క్షయమైపోయేటువంటి ఆహారం కోసం మీరు కష్టపడద్దు. అక్షయము అంటే నిత్య జీవం అనుగ్రహించేటువంటి ఆహారం కోసం మీరు కష్టపడాలి అని చెప్తా ఉన్నాడు అన్నమాట. నిజానికి మనిషి ప్రతిరోజు దేనికోసం కష్టపడుతున్నాడు? ఈ లోక సంబంధమైన వాటి కోసమే కదా. నిజంగా ఆత్మ సంబంధంగా నేను నిత్య జీవాన్ని పొందుకోవడానికి కష్టపడుతున్నాడా అంటే కష్టపడట్లేదు. అయితే చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అది మనుష్య కుమారుడే ఇస్తాడు, ఇంకెక్కడ దొరకదు అది. ఒకవేళ మనకు కావాల్సిన ఆహారము మన ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్లోనో హోటల్లోనో దొరకకపోతే పక్కన దగ్గర తెచ్చుకుంటాం, ఇంకొక ఊరెళ్ళి కొనుక్కుంటాం. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము మనుష్య కుమారుడే మనకి ఇవ్వాలి, దేవుడే మనకి ఇవ్వాలి, క్రీస్తే మనకు అనుగ్రహించాలి. ఇంకెక్కడ దాన్ని మనం పొందుకోలేం. అయితే అందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ముద్ర వేయటం ఏంటి అని అంటే, ఆ రోజుల్లో ఏదైనా ఉత్తరాలను రాస్తే ఒక ముద్ర వేస్తారనమాట. పౌలను నేను రాస్తున్నాను అని చెప్పి ఒక సీల్ ఉండిద్ది అనమాట, ముద్ర అనమాట. నేను రాస్తున్నాను, సహస్తములతో రాస్తున్నాను అని చెప్పి ముద్ర ఉండిద్ది. ఆ ముద్ర చూసి ఓకే, ఇది అధికారికంగా ఆయనే రాశాడు, ఇది వేరే ఒకళ్ళు రాసింది కాదు అని చెప్పి ఆ ముద్రను బట్టి మనము రైట్ పర్సన్ అని చెప్పి గుర్తించగలుగుతాం. అయితే ఇందుకే తండ్రి అయిన దేవుడు మీరు ఏ దేవుడినైతే యెహోవానైతే మీరు ఆశ్రయిస్తున్నారో, మీరు దేవుడిగా భావిస్తున్నారో, ఆ దేవుడే నాకు ఆ ముద్ర వేశాడు. ఏమని ముద్ర వేశాడు అని అంటే, మనుష్య కుమారుడు మాత్రమే మీకు ఆ నిత్య జీవాన్ని ఇస్తాడు అనేటువంటి ముద్ర వేశాడు అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏమన్నారు చూడండి, అందుకు వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడిగాను. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, దేవుని క్రియలు చేయడానికి మేమేం చేయాలి, ఆ నిత్య జీవనం పొందుకోవడానికి మేమేం చేయాలి అని అడుగుతున్నారు అన్నమాట. దేవుని క్రియలు ఏంటి? దేవుని క్రియలు అంటే ఏంటనంటే దైవ కార్యం అన్నమాట. అంటే దైవ కార్యం అంటే ఏంటంటే యేసు ప్రభు దాన్ని చెప్తున్నటువంటి సమాధానం చూడండి. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చూడండి, ఆయనను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. దానికోసం ఇంకా మీరు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏవేవో పాటించాల్సిన అవసరం లేదు, మీరు ఏవేవో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన క్రీస్తుని పంపాడు, ఆ క్రీస్తుని విశ్వాసం ఉంచటమే మీరు చేయాల్సిన పని. ఆ పనే దైవ కార్యము, అదే నిత్య జీవం అని చెప్తున్నాడు అనమాట. అది చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు, వాళ్ళు ఆ మాటలని తీసుకోలేకపోతా ఉన్నారు. అయితే చూడండి వారు ఏమంటున్నారు, 30వ వచనం, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు అని అంటున్నారు అన్నమాట. వాళ్ళు ఇప్పటి వరకు ఏం చూశారు? వాళ్ళు ఇప్పటి వరకు ఒక సూచక్రియ చూశారు, వాళ్ళు దాన్ని అనుభవించారు, వాళ్ళు దాన్ని తిన్నారు, వాళ్ళు దాన్ని ఆస్వాదించారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభువుని నమ్మట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళు యేసు ఈయనే అని చెప్పడానికి ఆ సూచక్రియలు చాలట్లేదు వాళ్ళకి ఇంకా ఏదో కావాలి, వాళ్ళకి ఇంకా వాళ్ళు కోరినట్లు కావాలన్నమాట.
ఇంకా చెప్పాలనంటే భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించనని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. ఆయన దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అసలు నేను నిన్ను నమ్మటానికి, నువ్వు చెప్తున్న విషయాలను నమ్మటానికి నువ్వే సూచక్రియ చేస్తావు అని చెప్పి యేసు ప్రభువుని నిలదీస్తున్నట్లుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ఆధారం ఏంటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో మోషే పరలోకం నుండి మన్నాను కురిపించాడు కదా, మరి నువ్వేంటి అలా చేయలేదు? అలా చేస్తే నేను నమ్మేవాళ్ళని, నువ్వు అలా చేయలేదేంటి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకున్నటువంటి ఇంబ్యాలెన్స్ కొదువుగా ఎలా కనబడుతుంది అని అంటే, మోషే పైన నుండి ఆహారం ఇచ్చాడు, నువ్వేంటి మా చేతిలో ఉన్నదాన్ని ఇచ్చావు? మోషే పైన నుండి ఆహారం ఇచ్చాడు, మోషే ఇచ్చాడు మాకు, అది నువ్వేంటి మా చేతిలో ఉన్నదాన్నే ఆశీర్వదించి మా అందరికి పంచిపెట్టావు, ఇది సరిపోదు, ఇంకేం చేస్తావు, ఇంకే సూచక్రియ చేస్తావు అని అంటున్నారు. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో మాకు ఆహారం ఇచ్చాడు, నువ్వేంటి ఒకరోజే ఇచ్చావు? నువ్వేంటి ఒకరోజు ఇచ్చి ఆగిపోయావు అని అంటున్నారు. 34 వచనం చూడండి. ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. వాళ్ళు దేనికోసం అడుగుతున్నారు? అసలు ఎవరిని ఏం అడుగుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్లకు కావాల్సినటువంటి ఒక ఆకలి ఏంటనంటే, ఇదిగోండి, మనిషికి ఎప్పుడు కూడా ఆకలి అనేది వస్తా ఉంటుంది. నువ్వు ఎంత టేస్టీ ఫుడ్ వండినా కాడ ఇంకెప్పటికీ ఇతనికి ఆకలి రాదు, అంత టేస్ట్గా వండాను నేను అని ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు ఎవరు చెప్పలేరు కదా. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, ఎన్నిసార్లైనా భుజించండి, కొంతమంది ఏలూరులో బాగుంటది, హైదరాబాద్ లో బాగుంటది అని చెప్పి తినటానికి ప్రయాణం చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళండి, ఈ భూమి మీద ఎంత రుచికరమైన భోజనం అయినా తినండి, ఎంత డబ్బైనా వెచ్చించండి, మీ ఆకలి ఆగిపోదు, ఆకలి అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. అలాగే ఆత్మకు కూడా ఆకలి ఉంటది. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి లేకపోతే మనం దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేం. అయితే వీళ్ళు ఎప్పటికీ కూడా అడుగుతున్నది యేసు ప్రభుని ఏంటి అని అంటే, శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు అడుగుతున్నారు. అయితే మాకు ఎప్పుడు కూడా ఆహారం కావాలి. మోషే 40 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినట్లు మాకు ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నువ్వు మాకు ఆహారం పెట్టాలి, అట్లా అయితే నేను నమ్ముతాం. వాళ్ళన్న మాటను ఒకసారి చూడండి, 30 వచనము. అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు అని అంటుంది. ఏమండి, ఒకసారి ఆలోచించండి. మేము చూచి విశ్వసించుటకు అని అంటారు. చూస్తే ఇంక నువ్వేంటి విశ్వసించేది? ఇప్పుడు ఇక్కడ ఈ స్టాండ్ ఉంది అని అన్నాను అనుకోండి, మీకు అందరికి కనబడుతుంది కదా. చూసి కనబడిన తర్వాత ఇక మీరేంటి విశ్వసించేది? విశ్వాసం అంటే ఏంటి? 11వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి అనే దానికి మీనింగ్ ఇక్కడ ఉందండి. ఏంటి అని అంటే, విశ్వాసం అంటే అదృశ్యమైనది, అంటే ఏదైతే వాళ్ళ ముందు లేదో అది నిజముగా ఉంది అని వాళ్ళు నమ్మగలిగినప్పుడు దాన్నే విశ్వాసము, అదే రుజువు అని చెప్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు యేసు ప్రభుని ఏమంటున్నారని అంటే, నువ్వు ఏదో ఒక సూచక్రియ చెయ్యి, మేము ఆ సూచక్రియ చూస్తాము, చూసి అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. చూస్తే నువ్వెందుకు నమ్మాల్సింది? యేసు ప్రభు ఏమన్నాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమ ఏమన్నాడు? నేను నీ గాయంలో వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. అప్పుడు ఆ మాట ఆయన అన్నాడు. చూడండి, ఒక విషయాన్ని మనం గమనించాలి. అవిశ్వాసులు ఎలా ఉంటారంటే, ఈ లోక సంబంధమైన మనుషులు ఎలా ఉంటారంటే, ముందు మేము చూస్తాం, తర్వాత మేము నమ్ముతాం అని అంటారు. కానీ నిజమైన విశ్వాసం ఏమంటారంటే, ముందు నేను నమ్ముతాను, ఆ తర్వాతే నమ్మిన దాన్ని పొందుకుంటాను, చూస్తాను
అని అంటాడు. నిజమైన విశ్వాసులు ఎప్పుడు విశ్వసిస్తారు, వాళ్ళకి ఆధారాలు కాదు కావాల్సింది, క్రీస్తు యొక్క మాటల మీద వాళ్ళు విశ్వాసాన్ని కట్టుకున్నారు, తమ జీవితాన్ని కట్టుకున్నారు. అయితే యేసు ప్రభు ఏమంటాడనంటే, చూడండి యేసు ప్రభు ఏమంటాడంటే, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించానని వ్రాయబడినట్టు పితరుల అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు. ఆయన చెప్తున్నాడు, మీరు అన్నట్టు మోషే ఇచ్చాడని చెప్తున్నారు కదా, మోషేకి ఇయ్యలేదు, అది మోషేకి ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము. అది నిజమైన ఆహారం కాదు, పరలోకం నుండి వచ్చిన నేనే నిజమైన ఆహారము. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంటే యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడంటే, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి నేనే నిజమైన ఆహారము, నేనే. నన్ను మీరు విశ్వసించాలి, నన్ను మీరు తెలుసుకోవాలి. మీరు భౌతిక సంబంధమైన ఆహారాన్ని చూస్తున్నారు, కానీ నిజమైన ఆహారాన్ని నేను అని అంటున్నాడు అన్నమాట. ఎవరైతే నా శరీరాన్ని తింటారో, ఎవరైతే నా రక్తాన్ని త్రాగుతారో వాళ్ళే నిత్య జీవం గలవాళ్ళు. చూడండి 53వ వచనము, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఎందుకనంటే నిత్య జీవం అనేది ఆయనే. ఆయన మనలోనికి రావాలంటే మనము భుజించాలి, మనం పానీయము చేయాలి. ఎందుకనంటే ఆయనే నిజమైన ఆహారము, ఆయనే నిజమైన పానీయము. ఈ లోకంలో ఉన్న ఆహారం మనము తింటే ఒకరోజు మనం మరణిస్తాం, కానీ క్రీస్తుని మనము కలిగి ఉంటే మనం ఎప్పటికీ మరణించము. మరణం అనేది మన జీవితానికి ఒక అంతం కాదు, అది శాశ్వతమైన జీవితానికి ఒక ప్రారంభం. అయితే అది ఎవరికి అనంటే, విశ్వాసం ఇచ్చిన వాడు మాత్రమే ఆ నిత్య జీవం పొందగలడు. ఎవరి యందు విశ్వాసం అనంటే, జీవాహారమైనటువంటి క్రీస్తునే, ఆయననే మనం విశ్వసించాలి, ఆయన్నే మనం విశ్వసించాలి. ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు, వాళ్ళు తెలుసుకోవట్లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, చూడండి 36వ వచనము, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పుచున్నాను. నేను మీరు చూసినా కూడా విశ్వసించట్లేదు, మీరు చూసినా కూడా విశ్వసించట్లేదు అని అన్నమాట. వాళ్ళకున్నటువంటి ఒక అడ్డంకు, ఒక లోటు ఏంటి అని అంటే, వాళ్ళు అనుకున్నట్లుగా లేడు మెస్సయ్య. వాళ్ళు అనుకున్నట్లుగా లేడు. పరలోకం నుంచే కావాలి, ప్రతిరోజు కావాలి, నువ్వు అలా ఎలా చేస్తావు? అక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు సమాధానాన్ని మనం కోరినట్లు ఇవ్వడు. దేవుడు సమాధానాన్ని తన చిత్తానుసారంగా ఇస్తాడు. కానీ అల్టిమేట్ గా ఏం జరుగుతుందనంటే, నీకు ఆన్సర్ వస్తుంది, కానీ నువ్వు అనుకున్న విధానంలో రాదు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, 5,000 మందికి ఆహారము ఇవ్వబడింది, ఆయన చేశాడు. అయితే వీళ్ళ వాదన ఏంటంటే, పరలోకం నుంచి మన్నా వచ్చింది అనేటువంటి వాదన. దేవుడు వాళ్ళ ఆకలిని తీర్చాడా లేదా అనేది కాదు వాళ్ళకి పాయింట్, పైనుంచి వచ్చిందా లేదా అన్నది వాళ్ళకి పాయింట్. ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? ఇచ్చింది నేను కదా, నీ ఆకలి తీరింది కదా, జీవాహారాన్ని నేను కదా. అది అక్షయమైనటువంటి ఆహారం కోసం వెతకుండా క్షయమైపోయేటువంటి ఆహారం కోసం మీరు ఎందుకు చూస్తున్నారు? అయితే ఆ ఆహారం తిన్నవాళ్ళు మళ్ళీ ఆకలి కొంటారు. నా యొద్దకు వచ్చి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ ఆకలి కొనడు. ఆ వచనాన్ని మీరు చూడండి, 35వ వచనము, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. నా యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు రావాలి. నెంబర్ 2, నా యందు విశ్వాసం ఉంచిన వాడు,
ఆయన యందు విశ్వాసం ఉంచాలి. చూడండి, ఆహారము అని ఆయన చెప్తా ఉన్నాడు, నేనే జీవాహారము అని అన్నాడు. ఒకవేళ మన ముందు ఒక మంచి రుచికరమైన భోజనాన్ని పెట్టామనుకోండి, వెరీ టేస్టీ ఫుడ్, అన్ని రకాల భోజనాలు ప్లేట్ నిండా, టేబుల్ నిండా మన ముందు ఉంచారనుకోండి, దాని ముందు నేను ఒక గంట సేపు కూర్చుంటే నా ఆకలి తీరిపోతుందా? ఎప్పుడు తీరుతుంది నా ఆకలి? తిన్నప్పుడే తీరుతుంది. ఎంత రుచికరమైందైనా, ఎంత ఖరీదైందైనా, ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా నా ఆకలి తీరుతుంది. ఎప్పుడు తీరుతుంది అంటే దాన్ని నేను భుజించినప్పుడు మాత్రమే అది తీరుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నా శరీరము తినాలి. నా శరీరం తినటం అంటే ఏంటి? నా యందు విశ్వాసం ఉంచటం అన్నమాట. విశ్వాసం ఉంచటం, నేనే అని నన్ను నీవు ప్రభువుగా చేసుకోవటం, అది అప్పుడు మాత్రమే నీ ఆకలి తీరుతాం. నెంబర్ 2, ఆకలి మనకి ఎప్పుడు వేస్తుంది అని అంటే, మనం భుజించిన తర్వాత మళ్ళీ ఆకలి ఎప్పుడు వేస్తుంది అంటే, ఆ భుజించినది తృప్తి పొంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఆకలి వేస్తుంది అనమాట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ లోకంలో ఈ పాపంతో, ఈ లోక ఆకర్షణలతో మనం సంతృప్తి పడేంత వరకు దేవుని పట్ల మనకి ఆకలి రాదు. పాపంతోనే సంతృప్తి పడతా ఉన్నాం అనుకోండి, దేవుని పట్ల మనకి ఆకలి అనేది పట్టు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అక్షయమైన దానికోసం కష్టపడండి, అప్పుడు మీకు ఆకలి వస్తుంది. అప్పుడు ఆ జీవాహారాన్ని నేనే. మీరు నన్ను తింటారు, మీరు నన్ను భుజిస్తారు. నన్ను భుజిస్తే మీరు తప్పకుండా ఎప్పటికీ ఆకలి కొనుక్కోకుండా ఉంటారు. ఎందుకంటే నేనే నిత్య జీవాన్ని అయ్యున్నాను, ఆ నిత్య జీవాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. 47వ వచనం ఒకసారి చూడండి. 47వ వచనము, విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే అని అన్నాడు. 51వ వచనాన్ని చూడండి, జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని అన్నాడు. తర్వాత 53వ వచనం చూడండి, కావున మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అని అన్నాడు. చూడండి, యేసు ప్రభు చాలా పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కుమారుని మీద మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకపోతే ఏం జరుగుతుందో 3వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 36వ వచనము, యోహాను సువార్త, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటనంటే, క్రీస్తుని మనం అంగీకరిస్తే, క్రీస్తుని మనం విశ్వసిస్తే, క్రీస్తుని ప్రతిదినము మనం కలిగి ఉంటే మనము నిత్య జీవం గల వాళ్ళము. మనం ఎప్పటికీ కూడా దప్పికొనము, మనం ఎప్పటికీ కూడా ఆకలి కొనము. ఎందుకనంటే ఆయన ఇచ్చేటువంటి ఆహారము నిత్య జీవమును అనుగ్రహించేటువంటి ఆహారం. ఆయనే మనకు ఆహారం అయినట్టు. మనము ప్రతిరోజు మన శరీర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నాం. దెన్ వాట్ అబౌట్ స్పిరిచువల్ ఫుడ్? ఆత్మీయ ఆహారము ఆయన్ని మనం ప్రతిరోజు భుజించాలి, ఆయన ప్రతిరోజు కలిగి ఉండాలి. ఆయన ప్రతిరోజు ఆయనని భుజిస్తున్నప్పుడు మాత్రమే ఆయన స్వారూప్యతలోనికి మనం మారుతాం. యేసుక్రీస్తు కుమారుని స్వారూప్యతలోనికి మనం ఎలా మారుతాం? ఆయనని భుజిస్తేనే ఆయన స్వారూప్యతలోనికి మనం మారుతాం. కాబట్టి క్రీస్తుని కలిగి ఉండటం ముఖ్యం. ప్రతి దినము మనం క్రీస్తుని కలిగి ఉండాలి అని అంటే ఆయన యందు విశ్వాసముతో మన జీవితాన్ని కొనసాగించాలి. వేలు చూపుని బట్టి కాక విశ్వాసం వలన మనము నడవాలి. అదే నిజమైన విశ్వాసకున్నటువంటి అసలైన లక్షణం. దేవుడు మనకట్టి విశ్వాసాన్ని అనుగ్రహించింది. ప్రార్థన చేసుకుంది. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవాహారమును నేనిచ్చు ఆహారము భుజించువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నేనిచ్చు పానీయము త్రాగువాడు ఏమాత్రమును తప్పికొనడు.
అంత్య దినమున నేను వాడిని లేపుదును అని నీవు వాగ్దానం చేసావు ప్రభా. నిజంగా ప్రభా, మా జీవితాలకు ఒక నిరీక్షణ ఉంది అంటూ నీవేనని, నీవే ఏకైక మార్గమని, మనుష్య కుమారుడు తప్ప మరి ఎవ్వరునూ మరి ఎక్కడనూ ఆ జీవాహారం మాకు దొరకదని మేము నిన్ను సమీపిస్తున్నాం ప్రభా. నీవే మాకు ఆ ఆహారం అనుగ్రహించమని, నీవే మా హృదయంలోనికి రమ్మని, నిన్ను కలిగి మేము ప్రతి దినము జీవించాలని ఆశపడుతున్న మమ్మల్ని మా ప్రాణంలను తృప్తిపరచమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి నీ కొరకై ఆకాంక్షతో ఎదురు చూడటానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యూత్ మీటింగ్ కి వెళ్ళవలసింది కోరుతున్నాను. సరే, చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా స్పందిస్తూ ప్రార్థన చేసిన యెడల మనం ఆరాధించుకుందాము. ప్రేమల తండ్రి, నువ్వు చేసిన మేలులు బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగానని కీర్తనకారుడు దావీదు అంటాడు తండ్రి. అవును తండ్రి. ప్రభా, నీ గురించి మేము తెలుసుకోవడము థియరిటికల్ గా తెలుసుకోవడం కాదు, కానీ ప్రభా నిన్ను రుచి చూచి ఎరగడము, నిన్ను భుజించడము మాకు నేర్పు తండ్రి. ప్రభా, అది ప్రభా నీ వాక్యానుసారంగా మేము అనుసరించినప్పుడు, ప్రభా నీకు సమర్పించుకున్నప్పుడు ప్రభా అది సాధ్యమవుతుంది తండ్రి. కనుక ప్రభా నీ ఆజ్ఞల ప్రకారం గైకొనటం మాకు నేర్పు తండ్రి. విన్న వాక్యము మా అందరిలో ఫలించేటట్టు చేయి తండ్రి. ప్రభా, మేము ఇహ సంబంధమైన విషయాల కోసం నీ కోసం రావడం కాదు, కానీ ఇహ సంబంధమైన భోజనం కోసం నీ కోసం రాదుకోవడం కాదు ప్రభా, పర సంబంధమైన భోజనం కోసము ప్రభా నిన్ను భుజించడానికి, నిన్ను అనుభవించడానికి మేము వచ్చే కృపను దయచేయి తండ్రి. ప్రభా, విన్న వాక్యము మా అందరిలో ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేసిన బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని మరి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మరి చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను మనం పరిశీలించుకుందాము. నిజంగానే మనం దేనికోసకు మన జీవితాలు కలిగి ఉన్నాము. నిజంగానే రోజు మన ప్రార్థనలో మరి తండ్రిని అడుగుతున్నాము, జీవాహారం మాకు దయచేయండి, మా యొక్క బిడ్డల్ని, మా యొక్క కుటుంబాన్ని చూడమని. మరి ఇవన్నీ దేని కొరకు? ఈ లోకం కొరక, లేదా ఆయన నామ గణపరచబడటం కొరక? మరి ఒక్కసారి మనల్ని మనం ఈరోజు పరిశీలించుకుందాము. మరి నిజంగానే మన జీవితంలో మనం అన్నీ కలిగి ఉన్నాము. మరి ఇవన్నీ మరి ఆయన నామ ఘనత కొరకే మన జీవితాలు ఉన్నాయా, లేదా మన సొంత స్వలాభాల కొరకు మనం ఆయన ఆశ్రయిస్తున్నామా? మరి వాక్యాన్ని మనం ఎవరం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మనల్ని మనం ఈరోజు పరిశీలించుకుందాం, మనల్ని మనం తీర్పు తీర్చుకుందాము. ఒకసారి ఆయన సన్నిధికి వెళ్ళి నిజంగానే మనం అడుగుదాము తండ్రిని, అయ్యా నిజంగానే ప్రభా మరి ఈ యొక్క వాక్యాన్ని మేము వింటున్నాం ప్రభా, మరి స్వచ్ఛమైన పాలను మేము అపేక్షిస్తున్నాం ప్రభా. ఆ పాలను ప్రభా మేము అపేక్షిస్తున్నాం, కానీ మా జీవితంలో మేము జీర్ణించుకోలేకపోతున్నాం ప్రభా. మాకు జీర్ణం అవ్వట్లేదు ప్రభా తండ్రి. నిజంగానే ఈరోజు ప్రభా మా జీవితాల్లో కలిగి ఉన్న సమృద్ధి అంతా కూడా ప్రభా మా నామం కొరక, లేదా నీ నామం గణపరచబడటం కొరక ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం ప్రభా. నిజంగానే ప్రభా నువ్వే జీవాహారమై ఉన్నావు ప్రభా. నీ దగ్గరకు వచ్చువాడు ఎన్నడూ తప్పికొనడం అని చెప్పావు ప్రభా. నిజంగానే ప్రభా మేము ఈ రోజు నీ దగ్గరికి ఎలా వస్తున్నాం ప్రభా తండ్రి, ప్రతి విషయము మాకు జ్ఞాపకం చేయండి ప్రభా. మరి ఈరోజు మనం వెళ్ళి తండ్రిని అడుగుదాం, మరి మనల్ని మనం పరిశీలించుకుందాం మరోసారి. తండ్రి, నీ నామం కనపరచబడకపోతే ప్రభా మేము మౌనంగా ఉంటున్నామా ప్రభా? మా కుటుంబాల్లో ప్రభా మాకు సాతాను మా జీవితాల్లో పాపంతో ఏలుబడి చేస్తుంటే ప్రభా మేము మౌనంగా ఉన్నామా ప్రభా? లేదు ప్రభా, నిన్ను కలిగి ఉన్నాం ప్రభా. మేము తండ్రి నేను స్వతంత్రించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నువ్వే ప్రభా జీవాహారమై ఉన్నావు. నిన్ను భుజించి ప్రభా మా జీవితాల్లో ప్రభా నీ చిత్తానుసారంగా నడవటము, నిన్ను మహింపరచడం మా కుటుంబాల్లో మాకు నేర్పించండి ప్రభా. మరి ఈరోజు మనము మన జీవితాల్లో మరి నిజంగానే మరి యేసయ్యకి కలిగి ఉన్న గొప్పది ఏంటంటే క్షమాపణ. మరి ఈరోజు మనం ఎవరినైనా క్షమించలేకపోతున్నాము. మన జీవితాల్లో ఎవరినైనా ఇంకా మనము ఫర్గివ్ చేయకుండా మనం దాచిపెట్టుకుంటున్నామా? నేను అందరినీ క్షమించగలను, కానీ ఆ ఒక్క వ్యక్తిని మాత్రం నేను క్షమించలేను.
నేను అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటాను, కానీ ఆ ఒక్క వ్యక్తి పట్ల నేను ప్రేమ చూపించలేనని ఉన్నారా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నాకు అన్ని కాదు, ఆ ఒక్క వ్యక్తి పట్ల నువ్వు క్షమించాలి అని అడుగుతున్నాడు. ఆ ఒక్క వ్యక్తి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు మనకి. ఈరోజు మన జీవితంలో మన ప్రార్థన దేవుడు ఆలకించాలి, మన అర్పణ దేవుడు ఆలకించాలి, మనం అర్పించే ఈ యొక్క ఆరాధన దేవుడు ఆలకించాలంటే మనం సమస్తము మరి ఆ యొక్క ఆల్టర్ మీద లేడౌన్ చేయాలి. ఆ యొక్క మందసం మీద మనం నిజంగా మనం సమస్తమును మనం లేడౌన్ చేసి చెప్దాం, దేవా ఈ రోజు నా జీవితంలో నేను సమస్తం అందరినీ క్షమిస్తాను ప్రభా. ఎవ్వరి మీద కూడా నేను ఎటువంటి కోపం కానీ ఎటువంటి గ్రజ్ కానీ పెట్టుకోను ప్రభా. మరొకవేళ మనం వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి మరి నిజంగా మనము పీస్ లో ఉండాలి అని దేవుడు చెప్తుంటే గనక తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను వెళ్ళి ప్రభా మరి అభ్యంతరకరంగా ఉన్నానేమో, నేను అక్కడ క్షమించకుండా నేను అడగకుండా వచ్చానేమో ప్రభా, నేను సెటిల్ చేసుకుంటానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి ప్రభా, నా యొక్క మనవి నీ సన్నిధికి చేరాలి ప్రభా, నా వర్షిప్ నీ సన్నిధికి చేరాలని కోరుకుంటున్నాను. మరి అడుగుదాము, తండ్రి దగ్గరికి వెళ్దాం. దేవా నా ప్రతి పాపంను నీ రక్తంలో కడగమని అడగండి. ప్రతి పాపం, ఏ పాపం కూడా ఆయన కడగకుండా మానడు. ప్రతి పాపం ఆయన క్షమించి ఆయన రక్తంలో కడగటం మాత్రమే కాదు, జయ జీవితం మనకి దయచేస్తానని చెప్తున్నారు. మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుణ్ణి ఈరోజు మనం నిజంగా భుజించి నిజంగా ఆ జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అటు రీతిగా మన దేవుడు చేయలాగా ఈరోజు మీరందరూ, నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను, దేవుడు ఇక్కడ మన మధ్య ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన మనవులు ఆలకిస్తున్నారు. మన హృదయం అంతా తెరిచి ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనలకు ఎవరైనా ఒక్కళ్ళు గనుడ అంటే అది కేవలం మన దేవుడు మాత్రమే, మన తండ్రి మాత్రమే. ఆయనకి సమస్త ఘనత మహిమ మనం చెల్లిద్దాం. హృదయములంతయు తెరిచి ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన సన్నిధికి వెళ్దాం, మన అర్పణలన్నీ తీసుకొని వెళ్దాం. మన ఎవ్వరి అర్పణ కూడా రిజెక్ట్ అవ్వకూడదు, ప్రతిదీ దేవుడు యాక్సెప్ట్ చేయాలి. మరి ప్రేరేపించబడిన వాళ్ళు ఒక్కొక్కరు మరి ఆరాధించవలసింది కోరుతున్నాను. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట జీవము గలదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. రోగ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. రోగ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా
నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట. అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట. అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. పరిశుద్ధుడు 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 అనే నిత్యము వేవేల దూతలతో ఆరాధింపబడుతున్న నా తండ్రి, మా స్తుతులను మీరు అంగీకరిస్తున్నారు ప్రభువా. నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. గడిచిన వారం అంతయు మమ్మల్ని నీ కంటికి రెప్పవలె మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభువా, నీ ఇచ్చిన వాక్యమును బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయా విశ్వాసములో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అయా నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని నైనా నిలవబెట్టమని చూస్తున్నాం తండ్రి. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఎవ్వరికి లేనటువంటి ఆధిక్యత మాకు దయచేశారు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మా జీవిత కాలం అంతయు నైనా నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణను నైనా భయముతో వణుకుతో నైనా కొనసాగించుకోవటానికి మాకు కృపను దయచేయమని మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఆసీనుడైన వాడా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు ఇదిగో నా తండ్రి, మా మధ్యలో నీ యొక్క ఆత్మ సంచారం జరిగిస్తున్న విధానంకై స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీరు మాతో ఉన్నారు నా తండ్రి, మీరు మాలో ఉన్నారు ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభు, ఆశ్చర్యకరుడా, ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యాన్ని మీరు గమనిస్తున్నారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్య, మీరు నాకు ఇచ్చిన మంచి ఈ యొక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. సిఎఫ్సి అనే కుటుంబాన్ని బట్టి ప్రభువా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. మీరు నాకు ఇచ్చిన హెల్రీ బ్రదర్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. జాక్పుణ్యం బ్రదర్ని బట్టి, విన్సెంట్ బ్రదర్ బట్టి, విట్రే బ్రదర్ బట్టి ప్రభువా, ప్రతి ఒక్క బ్రదర్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభు నా తండ్రి, బ్రదర్లందరి ద్వారా ప్రభు మేము ఎంతగానో బలపరుస్తున్న విధానకే స్తోత్రాలు నా తండ్రి. నా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను నా తండ్రి ప్రభువా. అయా నా తండ్రి, నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరిని నా తండ్రి, ప్రతి ఒక్క సహోదరిని ప్రభువా మీ యొక్క పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ప్రభువా. దేవా ఇగో నా తండ్రి, మీరు నాకు ఇచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం ప్రభువా. అయా నా తండ్రి, ఈ యొక్క ఆకాశము భూమి మొత్తం గతించిపోద్ది ప్రభువా, కానీ నీ యొక్క సంఘము మాత్రమే నిలబడిద్ది ప్రభువా. అటువంటి సంఘములో నా తండ్రి నన్ను నిలబెట్టిన విధానంకై స్తోత్రాలు నా చెల్లి. నీ యొక్క సార్విక సంఘములో ప్రభువా నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభువా. దేవా నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి.
మీరు నాకు ఇచ్చిన ప్రభు ఇగో నా తండ్రి మంచి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి, వినికిడి జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నానంటే అది ప్రభు కేవలం నీ కృపేనైనా. రాత్రి కాలం మందు ఎంతో ఆరోగ్యంగా ఉండి నా తండ్రి, ఉదయకాలం ముందు ప్రభు మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. కానీ నన్ను సజీవుల లెక్కలో ప్రభు ఉంచిన విధానంకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. నా తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గొప్పవాడా నీకు స్తోత్రాలు తండ్రి. స్తుతికి అర్హుడు అయిన వాడా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. మీరు నాకు ఇచ్చిన దేవా భార్యని బట్టి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన వాహనాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన వృత్తిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, ఇగో నా తండ్రి ప్రభా, సజీవుల లెక్కలో మీరు నన్ను నిలబెట్టిన విధానంకే స్తోత్రాలు. నీ యొక్క కృప దేవా నా పైన ఎంతో విస్తారంగా ఉంచిన విధానంకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడా, ఇగో నా తండ్రి ప్రభా, ఒకరిని అగ్నిలోని లాగినట్లు ప్రభా నన్ను యొక్క లోకంలోని దేవా ప్రత్యేకపరిచిన విధానంకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా దేవా, ఇగో నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. ఈ యొక్క దేవ అరగంట మాత్రమే కాదు నా తండ్రి, తిరిగి నా తండ్రి శనివారం నుండి తిరిగి మరలా ఆదివారం వరకు ప్రభా ప్రతి సందర్భంలో నా తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి దేవా నాకు కృపను దయచేయండి. ఒకవేళ బయటికి నేను పలకపోవచ్చేవో నా తండ్రి ప్రభా దేవా కీర్తనల ద్వారా నా తండ్రి నిన్ను మహిమపరిచే విధానంగా ప్రభా నీ యొక్క కృపను నాకు దయచేయండి. పాటల ద్వారా నా తండ్రి మాటల ద్వారా నిన్ను స్తుతించే కృప నాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇగో నా తండ్రి చిన్న స్తుతి ప్రభా నీ యొక్క పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవనైనా నీకు వందనం, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నువ్వెంతగానో దేవనైనా నీ మహాప్రేమను బట్టి దేవా ప్రేమిస్తూ ఇస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. అయా మా ప్రయాణాల్లో కానీ దేవనైనా మా రాకపోకల్లో మా పని పాటల్లో మాకు తోడుగా ఉంటున్నావు ప్రభువా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో ప్రభువా నీ కనికరను బట్టి దేవా నీ దయా దేవనైనా బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువనైనా. నిరంతరము ప్రతి క్షణము దేవనైనా కంటిరెప్పవలే దేవనైనా కాపాడుతూ దేవనైనా ఏ అపాయము రాకుండా దేవనైనా నీ వాగ్దానాలు మా పట్ల నెరవేరుస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. మాకు ఆశ్రయంగాను మాకు ఎత్తైన కోటగాను దేవనైనా మాకు అవి ఉన్నందుకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నీ ప్రేమ దేవనైనా మా పై కుమ్మరిస్తున్నందుకు దేవనైనా నీకు వందనాలు స్తోత్రాలు. నా కుటుంబం పట్ల నా సంఘం పట్ల నీ అపారమైన ప్రేమను బట్టి దేవా నీకు వేల స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసిన మేలులను బట్టి వందనాలు స్తోత్రం, నువ్వు చేసిన ఉపకారాలను బట్టి వందనాలు స్తోత్రాలు. అయా దేవనైనా ఇదిగో ప్రభువైనా మీటింగ్ లో దేవనైనా అయ్యా నేను సక్రంగా జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువైనా నీవు ప్రతి మాట ద్వారా మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభువైనా నీ ప్రతి మాట దేవనైనా జీవము గలదు ప్రభువైనా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువైనా దేవా అయా నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట దేవా ప్రతి మనిషిని జీవించిన నీ దేవా నేను చెప్తున్నావు ప్రభు. అందుని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రం. ఆ జీవపు మాటలు మాలో ప్రవహింపు చేయమని దేవా ఒక నది వలె దేవనైనా మాలో ప్రవహింపు చేయమని అడుగుతున్నాం తండ్రి. ఓ దేవానైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నీ మాటలతో మమ్మల్ని నిరంతరము మాతో మాట్లాడుచూ ఉన్నావు ప్రభు. మాలో ఉండి దేవనైనా మమ్మల్ని మా వెన్ను తట్టి మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు. నేను అయ్యా నాయన ఇదిగో ప్రభు నైనా నీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా మరొక మారు దేవనైనా నీ అపారమైన ప్రేమను బట్టి దేవనైనా నా పట్ల నా కుటుంబం పట్ల మా సంఘం పట్ల దేవ నువ్వు చేసిన ప్రతి మేలును ఉపకారం బట్టి దేవ మరొకసారి నీకే నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న స్తుతి ఆరాధన పరమేశ్వరనామములో సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మరి ఆయన మీ జీవితాల్లో చేసిన మేలును బట్టి మరి నిత్యం ఆయనకి స్తుతులు చెల్లించవచ్చు. మరి నిజంగానే మన జీవితంలో మేలులు లేవు అంటే గనక మనం ఆయన తెలియనట్టే. నిజంగానే మన జీవితంలో ఈ రోజు మనం ఇక్కడ ఉండి ఊపిరి కలిగి ఉన్నామంటే అది ఆయన కృపే గనుక మనం దానికి కూడా వందనాలు చెల్లించవచ్చు. ప్రతి విషయముకి ఆ వందనాలు చెల్లించవచ్చు. మరి ప్రతి ఒక్కరు మరి ఇంకా సమయం ఉంది, మరి
మరి ఇంకా ఆరాధించవలసింది కోరుతున్నాను. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులు బట్టి నీకు వందనాలు తండ్రి. భూమికి ఆకాశానికి సృష్టికర్తవైన తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏ పాటి వారము తండ్రి. నక్షత్రములను సంఖ్యను నియమించి వాటికి పేర్లు పెట్టే గొప్ప దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినప్పటికీ నీ యందు భయభక్తులు గల వారి విషయంలో నువ్వు ఆనందించే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధికి మేము వస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన మేలుకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన మేలుకు మేమేమి ఇవ్వగలము తండ్రి. అనేకమైన మేళ్లతో అనేకమైన సదుపాయాలు ప్రతి దినము మాకు ఇస్తున్నావు తండ్రి. ప్రభా, మాకు ఆహారం ఇస్తున్నావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. కోట్ల కొద్ది ప్రజలకు ప్రతి దినము సరైన ఆహారం లేదు తండ్రి, కానీ మాకు అనుదినము సమృద్ధిగా ఆహారం ఇస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, కోట్ల కొద్ది ప్రజలు ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు తండ్రి. రోడ్ల మీద కొంతమంది నివసిస్తున్నారు తండ్రి. వాళ్ళకన్నా మేము ఏమాత్రం గొప్ప వాళ్ళము కాదు, కానీ నీ కనికరాన్ని బట్టి మాకు ఉండటానికి వసతులు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రభా, మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సంఘాలు ప్రభా ఎంతో మోసకరమైన సంఘాలు ఉన్నప్పటికీ మమ్మల్ని కనికరించి ప్రభా మమ్మల్ని ఈ సంఘానికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. కేవలం నరకానికి మాత్రమే పాత్రలమైన మమ్మలను కనికరించి సంఘానికి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇతరుల కంటే మేము ఏమాత్రము గొప్పవరం కాదు, కానీ నీ కనికరము, నీ కృప, నీ దయ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా, మాకు ఇచ్చిన సిలువలో నువ్వు కార్చి తండ్రి రక్తము కార్చి మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన రక్షణను మేము భయముతో నువ్వు వణుకుతో కొనసాగించుకునే కృప దయచేయి తండ్రి. ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుని మా ముఖాలు బుడుదలో పెట్టుకుని సన్నిధికి రావడం మాకు నేర్పు తండ్రి. కృతజ్ఞతతో జీవించడం మాకు నేర్పు తండ్రి. ప్రభా, మా యొక్క స్తుతి నోటి మాటల చేత కాదు, కానీ మా జీవితం ద్వారా నేను స్తుతించడం మాకు నేర్పు తండ్రి. ప్రభా, నీకు సమర్పించుకోవడం మాకు నేర్పు తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, అదే విధంగా మమ్మల్ని రాకపోకలు అనుదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ గొప్పతనాన్ని బట్టి తండ్రి, నీ యొక్క శక్తిని బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నువ్వెంతో శక్తిమంతుడు తండ్రి. ప్రభా, భూమి ఈ లోకంలో ఉన్న ప్రతి సైన్యాది రాజులు నీ ఎదుట మోకాళ్ళు ఉన్నారు తండ్రి. ప్రభా, ఎవ్వరు కూడా నువ్వు నీ ఎదుట నువ్వు ఎవరిని ఎంచలేని విధముగా వారు అందరూ ఉన్నారు తండ్రి. అంత గొప్ప దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు మాత్రమే కాదు, కానీ మాకు తండ్రిగా ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. క్రీస్తు యేసు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. అవును ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు, రాజాది రాజువు, సింహాసనాసీనుడవు ప్రభా. నిజంగానే ప్రభా, ఈ భూమిని పాదపీఠము తండ్రి, ఆకాశంనే సింహాసనమై ఉన్నది ప్రభా. ఎక్కడ ప్రభా నీకు నేను ఒక మందిరము కట్టగలను? ఎక్కడ ప్రభా నువ్వు నివసించడానికి నేను ఒక తండ్రి గృహము కట్టగలను? అయినప్పటికీ ప్రభా నువ్వు చెప్తున్నావు ప్రభా, ఎక్కడైతే విరిగి నలిగిన హృదయములు తండ్రి నిన్ను ఆరాధిస్తాయో వాళ్ళ మధ్య నేను నివసిస్తాను అని చెప్తున్నా దేవుడవు తండ్రి. ఈ రోజు మేము సంఘం అంతా కలిసి ప్రభా, మేము ప్రతి ఒక్కరం ప్రభా విరిగి నలిగిన హృదయములతో ప్రభా నీ పాదముల దగ్గరకు వచ్చి అడుగుతున్నాం. మీ పాదముల దగ్గరకు వచ్చి నేను వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా మధ్య మీరు నివసిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఎంతటి గొప్ప భాగ్యం ప్రభా ఇది. నిజంగానే ప్రభా, నీ నామము తలంచడానికి కూడా అర్హత లేని వాళ్ళం ప్రభా.
నిజంగా నేను తండ్రిగా కలిగి ఉండడమే మా జీవితం నాకు ఎంతో భాగ్యం ప్రభా. అది కాదన్నట్టు మా జీవితంలో నువ్వు చేసిన అనేక మేలులు ప్రభా. ఎన్ని మేలులు అంటే ప్రభా తండ్రి, గడ్డిల పువ్వు అంటే ఆవిరి వంటి జీవితాలు కలిగి ఉండాల్సిన మేము ప్రభా నిశ్చయత కలిగి ఉన్నాము, నీ నామాన్ని నమ్ముకున్నాము అంటే అంతకంటే ధన్యకరమైనది ఇంకోటి లేదు ప్రభా. తండ్రి ఇది నువ్వు చేసింది మాత్రమే ప్రభా. ఇవాళ చెప్పబడిన వాక్యంలో నా తండ్రి నాకు ఇచ్చిన వాళ్ళు తప్ప నా దగ్గరికి ఎవ్వరూ రాలేరు అని చెప్తున్నారు. అవును ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రభా యేసుక్రీస్తు ప్రభాని తెలుసుకోవడానికి మీరు నియమించుకున్నారు ప్రభా. భూ జగత్తులు పునాదులు పెయ్యకబడకు మునిపే ప్రభా మా నామములను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు ఎంతగానో వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి అటువంటి తండ్రి ఈ రక్షణ ప్రభా ఎంత విలువైనదో మాకు చూపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ సంఘమును బట్టి నిజంగా వందనాలు ప్రభా. తండ్రి మాకు నేర్పిస్తున్న ప్రతి మాటను బట్టి, నీ వాక్యమును బట్టి నిజంగా నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క సహోదరుని బట్టి, సహోదరాలను బట్టి, అలాగే చిన్న బిడ్డల నుంచి తని వృద్ధులు ప్రతి ఒక్కరిని బట్టి, తన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఎంతటి భాగ్యం ప్రభా ఇది తండ్రి. నరకానికి తండ్రి పాత్రలు అవ్వాల్సిన వాళ్ళం తండ్రి, ఏ మాట కూడా తెలియకుండా ప్రభా నశించిపోవలసిన వాళ్ళం తండ్రి, నశించిపోకుండా కాపాడినందుకు వందనాలు తండ్రి. మా కుటుంబాల చుట్టూ తండ్రి నిత్యము తండ్రి నీ దేవదూతల కాపుదలు ఉంచుతున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి మేము చేస్తున్న జాబుల్లో తండ్రి, మేము చేస్తున్న పనులు, మా వ్యాపారాల పట్ల తండ్రి నీ ప్రత్యేకమైన కనుదృష్టి ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా బిడ్డల పట్ల ప్రభా ప్రత్యేకమైన తండ్రి నీ యొక్క రక్షణ ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఎన్ని తండ్రి నిన్ను స్తుతించడానికి మా నోటికి పెదవులకు తండ్రి గోచరం కాని విషయాలు మా మధ్య మీరు జరిగిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ రోజు ప్రభా ఈ సంఘమును బట్టి తండ్రి ఇచ్చిన తండ్రి నాయకులను బట్టి నిజంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే తండ్రి గత వారంలో ప్రభా తండ్రి ఎంతో ప్రయాస కలిగిన ప్రభా తండ్రి, వాళ్ళ శక్తికి మించి ప్రభా తండ్రి నాయకులను పంపించి ప్రభా మాకు మీరు నేర్పించిన జ్ఞానమును బట్టి, మీ యొక్క చిత్తంను తెలుసుకొనుటకు ప్రభా మాకు మీరు ఇచ్చిన మాటలను బట్టి నిజంగా వందనాలు. ఆ మీటింగ్స్ అంతే నీకు ఘనంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. వాతావరణాన్ని సన్నిధిలో ఉంచుకొని ప్రభా ఎక్కడ ఆటంకం కాకుండా ప్రభా మీరు చేసిన ప్రతి రీతిని బట్టి నిజంగా వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రాణాలంతా మా సంఘం బిడ్డలకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంటే ఆ మాటలను ప్రభా మా జీవితాల ఫలభరితం చేసినందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. తన మీటింగ్స్ వచ్చిన విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్, వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన ఆతిథ్యం ఇచ్చిన తన గుంటూరు సంఘం వాళ్ళు చేసిన తన పరిచర్య మీరు దీవించండి. అలాగే మిగతా సంఘాలు తోడుగా ఉండి తన ఆ కూడికను ప్రభా మాకు శ్రేయస్కరంగా మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత వారం అంతే ప్రభా మా కుటుంబంలో ప్రభా ఎంతో మంది అస్వస్థత ఉన్నారు ప్రభా. ప్రార్థన చేయగా సంఘ ప్రార్థన మీరు విని ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేసినందుకు వందనాలు ప్రభా. తన హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ విషయాల్లో మీరు కాపాడినందుకు, ప్రతిదీ సురక్షితంగా జరగడానికి మీరు చేసిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాటలు ప్రభా మీరు అన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ ని కూడా ఇంకా మీ బలమైన తండ్రి ఆరోగ్యం దయచండి, వాళ్ళ కుటుంబాలను ఇంకా దీవించండి. ఎక్కడైతే తనని వాక్యం చెప్పబడుతుందో అక్కడ బిడ్డలు పట్టబడటానికి, వాళ్ళని రక్షణలోకి రావడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, అలాగే ప్రభా జాక్పూన్ గారి, ఆనిపూన్ గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ఎక్కువగా ప్రభా తండ్రి ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు మరోసారి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, తనని నిర్లక్ష్యం చేయక ప్రభు మా రక్షణ పట్టుకొని నడవటం కూడా నేర్పించమని, మీ పరిశుద్ధాత్మతో మా అందరినీ నింపమని కోర్చు. అతి త్వరలో రాను మా ప్రియ ప్రభు నేస్తున్నాం బతిలాడు పెట్టుకుని నడుచున్నాను తండ్రి, ఆమేన్. హలో హలో సరే చెప్పినాడు. వాక్యాన్ని ధ్యానించుకుందాం. లోకాసు వార్త 17వ అధ్యాయము. లోకాసు వార్త 17వ అధ్యాయము 8, 9, 10 వచనాలు నేను చదువుతాను. లోకాసు వార్త 17వ అధ్యాయము 8, 9 వచనం. అంతేకాక నేను భోజనం చేయుటకు 7 నుంచాను. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలోనికి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేగాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానం పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును గాని
ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చున, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుడా. నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి వాక్యం చెప్పబోచుండగా నీ అభిషేకంతో నన్ను నింపు తండ్రి. ప్రభా, వాక్యం విన్న వారందరిలో కూడా నీ వాక్యం ఫలించేటట్టు చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించి కొంచెం క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ యేసు ప్రభు చెప్పిన అర్థం ఏంటంటే, మనం పరిచర్య చేసిన తర్వాత, దేవుని చేత మనం బలంగా వాడబడిన తర్వాత, ఏదైనా దేవుని కోసం ఏదైనా పని చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుడ. నేను దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విధంగా మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకని దేవుడు ఆ విధంగా చెప్పాడు అని ఆలోచిస్తే గనక, మరి దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు. దేవుడు చేసిన మేలుకి కోట్ల కొలది సంవత్సరాలు మనము ప్రయాసపడినా మనం తిరిగి చెల్లించలేము. కనుక మనం దేవుడికి ఏదో పరిచర్య చేసిన తర్వాత, లేకపోతే ఏదో వాక్యం చెప్పిన తర్వాత, లేకపోతే ఏదో పాటలు పాడిన తర్వాత, లేకపోతే సంఘంలో ఏదైనా పని చేసిన తర్వాత మనం ఏదో గొప్ప వాళ్ళమని చెప్పి మనం ఎప్పుడు కూడా తలంచకూడదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చేసిన మేలుకి కొన్ని కోట్ల కొలది సంవత్సరాలు కష్టపడినా మనం తిరిగి చెల్లించలేము. కనుకనే దేవుడు ఆ విధంగా మనల్ని చెప్పమన్నాడు. అది న్యాయము. ఆ విధంగా చెప్పడం అనేది న్యాయము. కనుక దేవుడి కోసం మనం ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, సంఘంలో ఏ పని చేసినా మనం చెప్పాల్సిన ఒక మాట ఉంది. ఏంటంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయాల్సిందే మేము చేస్తున్నాము. అయితే మాట రూపంలో మనం చెప్పొచ్చు, కానీ ఇది చేతల రూపంలో మనకు మారాలి. సో మన లైఫ్ లో అది మనం చూపించాలి. ఏ విధంగా చూపించాలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుంచి నేను చదువు. 25:34వ వచనం నుంచి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకమునది పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగిపై ఉండుట అయినను చెరసాలలో ఉండుటనైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ కొంతమంది నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు ఏం చేశారో అని ఆలోచిస్తే కనుక, వాళ్ళు మరి కొంతమంది వ్యక్తులకి ఆకలి కొన్నప్పుడు వాళ్ళు భోజనం పెట్టారు. భోజనం పెట్టడమే కాదు, కానీ చేసిన మేలును వారు వెంటనే అంటే మర్చిపోయారు. అంటే మేము చేశాము, అది వాళ్ళకు మాకు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఎప్పుడు వాళ్ళు తలంచలేదు. సో మనం ఎవరికన్నా మేలు చేస్తే కనుక మనం ఖచ్చితంగా అది ఇసుక నేల మీద రాసుకోవాలి. మన దాని గురించి తరచుగా మనం ఆలోచించకూడదు. ఒక వ్యక్తికి మనం సహాయం చేసినప్పుడు తరచుగా మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటా, వ్యక్తికి నేను సహాయం చేశాను అని ఆలోచిస్తే కనుక అది ఎప్పుడు మనకు గుర్తుంటది. అదేవిధంగా ఆ వ్యక్తి నా పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అని మనం ఆశిస్తాం. మనం చేసింది, ఆ వ్యక్తికి సహాయం చేసింది దేవుడికి చేసాం, యేసు ప్రభువుకి చేసామే తప్ప ఆ వ్యక్తికి మనం సహాయం చేయలేదు. కనుక మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి మేలు చేసినప్పుడు మనం దాని గురించి మర్చిపోవాలి. అది ఇసుక నేల మీద మనం రాసుకోవాలి. ఇక్కడ నీతిమంతులు చూస్తే గనక, మరి కొంతమంది వ్యక్తులు ఆకలి కొంటే భోజనం పెట్టారు, దప్పికొంటే నీళ్లు ఇచ్చారు, పరదేశిని ఉంటే చేర్చుకున్నారు, దిగంబరి ఉంటే బట్టలు ఇచ్చారు, చెరసాలలో ఉంటే చూడవచ్చారు, రోగి ఉంటే చూడవచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు. కనుక వాళ్ళు కనీసం గుర్తు కూడా లేదు. కానీ మనం మర్చిపోవాలి, కానీ మన ప్రభువు ఖచ్చితంగా మర్చిపోడు. ఒకనొక రోజును ఖచ్చితంగా మనకు ప్రతిఫలం వస్తుంది.
కనుక మనం ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేసినప్పుడు, ఇతరులకు మనం మంచి చేసినప్పుడు దాని గురించి మనం తలుచుగా మనం ఆలోచించకూడదు. దాని గురించి మనం మర్చిపోవడానికి మనం ప్రయత్నించాలి నిజంగా. కానీ ఒకానొక దినాన్న మనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక వాక్యము మనం చూస్తే గనక మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనం 2 నుంచి. నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములందు వీధుల్లోని చేయులాగున మీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేయునకి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమంది చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరికన్నా మనము ధన సహాయము చేసినప్పుడు కుడి చేయనది ఎడమ చేయికి తెలియకుండా, అంటే ఇది సంఘం విషయంలో చెప్పబడింది. కనుక మనం సంఘంలో ధనం సహాయం చేసినప్పుడు ఘనత కావాలని చెప్పి మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. కనుకనే మరి మనకు వెనకాల బాక్స్ ఉంటది, ఆ బాక్స్ లో మనం రహస్యంగా సంతోషంగా వేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనకు ఎటువంటి ఘనత, మనుషుల వలన ఎటువంటి ఘనత మనకు రాదు. అదేవిధంగా మనకు సంఘంలో ఒక నియమం ఉంది, ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్ గా మనం సహాయం చేయకూడదు. సో ఆ విధంగా డైరెక్ట్ గా సహాయం చేస్తే దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆ సహోదరుడు నా పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటాము, లేకపోతే ఆ సహోదరుడితో మనం ఒక గ్రూప్ అయిపోతాం. ఆ విధంగా కాకుండా నీకు సహోదరుడు ఇబ్బందిలో ఉన్నాడు అని అనిపించిందంటే నువ్వు ఆ సహోదరుడు సహాయం చేయాలని కోరుకుంటే గనక సహోదరుడు పేరు రాసి ఆ బాక్స్ లో వేస్తే గనక అందించబడుతుంది. ఆ విధంగా మనము ఘనత రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదే విధంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ మనము ఇతరులకు ఇచ్చేటప్పుడు మనకు ఘనత వస్తే కనుక ఎటువంటి ప్రయోజనం ఉండదని దేవుడు చెప్తున్నాడు. నెలంతా కష్టపడి పనిచేసాం, పనిచేసిన తర్వాత 1వ తారీఖు వచ్చింది, మన ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చి నువ్వు చేసిందంతా కూడా నీకు రూపాయి కూడా నేను శాలరీ ఇవ్వను అని చెప్తే మనం ఎంత బాధపడతాం. ఇదేంటి, నేను నెలంతా కష్టపడి పనిచేశాను కదా, నాకు శాలరీ కావాలి కదా అని చెప్పి మనం తలస్తాం. తర్వాత అతని దగ్గర మనం పని చేయం. కానీ క్రైస్తవులు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఒక మనుషుల దగ్గర ఘనత వస్తే కనుక నేను నీకు ఎటువంటి ప్రతిఫలం ఉండదు అని చెప్పినప్పటికీ కూడా మనం ఇతరులకు ఇచ్చినప్పుడు మనం ఘనతను ఆశిస్తూ ఉంటాం, మన ప్రతిఫలం ఆశిస్తూ ఉంటాం, ఇతరులు మన గురించి గొప్పగా చెప్పాలని తలుస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీకు వచ్చే ప్రతిఫలం 0, నీకు ఎటువంటి ప్రతిఫలం ఉండదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అయినప్పటికీ మనం దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని నమ్మకుండా మనుషుల దగ్గర ఘనతను మనం కోరుకుంటా ఉంటాము. కానీ అది తప్పని దేవుని వాక్యం చెప్తుంది. సాధారణంగా సంఘాలలో, అంటే మన సంఘంలో కాదు, చాలా సంఘాల్లో నేను చూసింది ఏంటంటే, జనులు, విశ్వాసులు ఘనతను కోరుకుంటారు. వాళ్ళు మన సంఘంలో మేము గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పి మనం కోరుకుంటారు. కానీ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండండి. దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, సంఘంలో మనం ఒక సేవకుడిలాగా ఉండాలి, సేవకుడిలాగా ఉండి ఇతరులకు పరిచర్య చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. సో అటువంటి వ్యక్తులు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మనము ఏ పని చేసినప్పటికీ కూడా సంఘంలో మన ఘనతను కోరుకోకూడదు. మనము ఒకవేళ సంఘంలో ఎటువంటి గుర్తింపు రాకపోతే కనుక నిజంగా మనం ధన్యులము. దేవుడు మనకు గుర్తింపిస్తాడు. మనుషులు గుర్తించాల్సిన అవసరం లేదు, మనుషులు మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు గుర్తిస్తున్నాడా లేదా అన్నది మాత్రమే మనం చూడాలి. ఇంకొక గుంపు గురించి మనం చూస్తే గనక మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమును ప్రవచించలేదా, నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామములు అనేకమైన అద్భుతం చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుంచి పొండని వారితో చెప్పుదును అనేను. వీళ్ళు చనిపోయే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మరి నీ నామమున మేము ప్రవచించలేదా. మరి ఏంటి, సాధారణంగా మన వాక్యం చెప్పిన తర్వాత మనం మర్చిపోతాం.
మనకి వాక్యం చెప్పడం, లేదా ప్రవచించడం, లేకపోతే అద్భుతాలు చేయడం, లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టడం అంతలాగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం లేదు. కానీ వీళ్ళు కొంతమంది వ్యక్తులు వీళ్ళకి చాలా గుర్తుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వెంటనే చెప్తున్నారు, ప్రభు నీ నామం మేము అద్భుతాలు చేసాము, నీ నామమును మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామమును మేము ప్రవచించాము ప్రభు అని యేసు ప్రభుకి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదన్నా చిన్న వాక్యం చెప్పినప్పుడు మేము చాలా సంఘంలో మేము చాలా గొప్ప పని చేసాము అని అదే జ్ఞాపకం చేసుకుంటున్నారు. లేకపోతే అయ్యగారికి గుంపులు ఉంటాయి, ఆ గుంపులు లెగిసి చెప్తా ఉంటారు, ఈ రోజు అయ్యగారు ప్రార్థన చేశారు, ఒక దెయ్యం వెళ్ళిపోయింది అని చెప్తే వాళ్ళు పొగుడుతూ ఉంటారు అనమాట. పొగిడినప్పుడు అది ఆ వాక్యం చెప్పే వ్యక్తికి, లేకపోతే ప్రార్థన చేసే వ్యక్తికి అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోద్ది. అంటే అది శాశ్వతంగా గుర్తుండిపోద్ది అనమాట. ఓకే, నేను యేసు ప్రభు కోసం ఎంత మంచి పని చేశాను, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, నేను ఎంత గొప్పవాడిని. సో చుట్టుపక్కల ప్రజలు తరచుగా వచ్చి ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటే, నువ్వు అయ్యగారు చాలా గొప్ప పని చేశారు, లేకపోతే యూట్యూబ్ లో పెట్టేస్తా ఉంటారు, చిన్న ప్రార్థన చేసినప్పుడు చిన్న కాలు నొప్పో కీళ్ళ నొప్పో తగ్గితే అందరూ వచ్చి చెప్తా ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు ఇది తగ్గిపోయింది, లేదా పాస్టర్ గారు ప్రార్థన చేశారు దెయ్యం వెళ్ళిపోయింది, పాస్టర్ గారు అద్భుతంగా వాక్యం చెప్పారని చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే పొగుడుతూ ఉంటారో, పొగిడినప్పుడు ఆ వాక్యం చెప్పిన వ్యక్తికి, లేకపోతే అద్భుతం చేసిన వ్యక్తికి అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయింది, అతనికి పూర్తిగా గుర్తుండిపోయింది అనమాట. ఎప్పుడు అడిగినా సరే అతను చెప్పగలడు. కనుక యేసు ప్రభు చనిపోయి యేసు ప్రభు ఎదురు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా యేసు ప్రభు దగ్గర వెంటనే వాళ్ళు చెప్తున్నారు, ప్రభు నీ నామాన్ని మేము అద్భుతాలు చేశాము, నీ నామాన్ని మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామాన్ని ప్రవచించాము ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట, తమ్మును తాము హెచ్చించుకున్న వాళ్ళని, దేవుణ్ణి కాక తమ్మును తాము హెచ్చించుకున్న వాళ్ళు, సంఘములు తమ్మును తాము హెచ్చించుకున్న వాళ్ళు, తమ్మును తాము పొగిడించుకునే వాళ్ళకి దేవుడు చెప్పే మాట ఏంటంటే, అక్రమం చేయవారాల నా ఇద్దరు నుంచి తెలుగుపండి అని దేవుడు చెప్పాడు. కనుక మన సంఘంలో మన స్థితి ఏంటంటే, మనం దాసులము, మనం ఏదన్నా సంఘం కోసం ఏదన్నా కష్టపడి పని చేస్తే గనక మనం చెప్పాల్సిన పని ఏంటంటే, నిష్ప్రయోజకమైన దాసులు, మేము చేయాల్సిందే మేము చేస్తున్నాము, కోట్ల కొలది సంవత్సరాలు మేము ప్రయాసపడిన నువ్వు చేసిన దానికి మేము రీపే చేయలేము, నువ్వు ఇచ్చిందే ఇతరులకు ఇస్తున్నాము, నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి మేము పరిచర్య చేయగలుగుతున్నాము, నువ్వు బలం ఇచ్చావు కాబట్టి మేము సంఘంలో పరిచర్య చేయగలుగుతున్నాం, సమస్తము దేవుడిచ్చినయే, మనం సొంతగా సంపాదించుకుందంటూ ఏదీ లేదు. కనుక మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే ఆరోపిద్దాం. అదేవిధంగా మరి ఇంకా మనం చూస్తే గనక మరి నిజంగా మరి సంఘం కోసం ప్రయాసపడే వాళ్ళని మనము మనం ఏ విధమైన మనము రెస్పెక్ట్ ఇవ్వకూడదా? మనము నిజంగా వాక్యం చెప్పే వాళ్ళని, ప్రయాసపడే వాళ్ళని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళకి దేవుడు హోదా ఇవ్వకూడదు, వాళ్ళని ఆరాధించకూడదు, వాళ్ళని గౌరవించమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయము బాగుగా పాలన 17వ వచనం, 5వ అధ్యాయము 17వ వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలెను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చాలా సందర్భాల్లో మనం నాయకుల్ని ఆరాధించడం ద్వారా, నాయకులు చెప్పే మాటలను దేవుని వాక్యం కన్నా ఎక్కువగా ఎంచడం ద్వారా అది మనకెంతో నష్టం కలుగజేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి ప్రయాసపడే వాళ్ళని, సంఘం కోసం ప్రయాసపడే వాళ్ళని, నాయకుల్ని రెట్టింపు సన్మానం ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. రెట్టింపు సన్మానం, గౌరవించాలని, వాళ్ళని మనసులో ఎక్కువగా హైగా ఎంచాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. అయితే ఏ విధంగా మనము నాయకుల్ని మనము రెట్టింపు సన్మానానికి మన పాత్రులుగా మనం ఎంచాలి? చాలా ఎక్కువ శాతం సంఘాలలో మనుషుల్ని ఆరాధిస్తూ ఉంటారు, మనుషులు కాదు నాయకులను ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటను దైవ వాక్యం కన్నా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతారు. ఫైనల్ గా నాయకుడు నరకానికి వెళ్తే ఆ నాయకుడిని నమ్ముకున్న విశ్వాసులు కూడా నరకానికి వెళ్తారు. సో ఆ విధంగా కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నాయకుల్ని మనము రెట్టింపు సన్మానం చేయాలి, రెట్టింపు గౌరవించాలని దేవుని వాక్యం చెప్తుంది. దాంతో మనం ఆగిపోవాలి, అక్కడితో మనం ఆగిపోవాలి. అంతకు మించి మనం వెళ్తే గనక అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం కలుగజేస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని మాటలు ఏ విధంగా మరి ఖచ్చితంగా మనం నాయకుల్ని గౌరవించాలి, అది ఎంతవరకు గౌరవించాలి అన్న దాని గురించి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం 13-17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజకం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండిడి. మొట్టమొదట మనం ఏ విధంగా నాయకులకి మనము రెట్టింపు సన్మానము అంటే రెట్టింపు గౌరవం ఇవ్వచ్చు అన్న దాని గురించి చెప్పినప్పుడు ఏంటంటే లోబడాలి. సంఘం విషయంలో ఈ లోబడటం అనేది సంఘం సంబంధించిన విషయాల్లోనే. సో దేవుని వాక్యం వాళ్ళు చెప్పే దేవుని వాక్యాన్ని విని నిజంగా వాళ్ళు సంఘం విషయంలో ఖచ్చితంగా మనం లోబడాలి. వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్ళు చెప్పేదాన్ని మనం వినటానికి మనం ప్రయత్నించాలి. అది నిజంగా మన నాయకులకి ఇచ్చే గౌరవం. ఆ విధంగా కాకుండా ఒక సంఘం విషయంలో గనక మనం లోబడకపోతే గనక దేవుని వాక్యం మరొకసారి హెచ్చరిస్తుంది. ఒకవేళ మనం ఘనతను కోరుకుని ధనం ఇస్తే, ఇతరులకి ధనం ఇచ్చి మనల్ని మనం పొగిడించుకుంటే గనక మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా రెండవది ఇంకొకటి కూడా ఉంది. మనకి ఎటువంటి ప్రయోజనం లేని సందర్భం ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే 17వ వచనంలో వారు దుఃఖంతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. అంటే మీరు సరైన విధంగా లోబడకపోతే కనుక సంఘ విషయాల్లోనే, మన వ్యక్తిగత విషయాల్లో నాయకులకి మన మీద ఎటువంటి అథారిటీ ఉండదు. సంఘ విషయాల్లో లోబడకపోతే కనుక మన వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మొట్టమొదటిగా మనం ఏ విధంగా మనం గౌరవించగలము అని మనం ఆలోచించినప్పుడు లోబడటం ద్వారా మనం గౌరవించి మొట్టమొదట మనము ఆ రెట్టింపు గౌరవాన్ని మనం ఇవ్వచ్చు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఇంకొక మాట మనం చూస్తే గనక 1 తిమోతి 5వ అధ్యాయము 19వ వచనం. 2-5 సాక్షులుంటే తప్ప పెద్ద మీద దోషారోపణ అంగీకరించము. అంటే ఇతరులు నాయకుల మీద చెడుగా చెప్పినప్పుడు వాటిని మనం నమ్మకూడదు, వాటిని ఖండించాలి. మనం చాలా సందర్భాల్లో నాయకుల గురించి చెడుగా చెప్తున్నప్పుడు విశ్వాసులు 2 చెవులు పెట్టి వింటా ఉంటారు. అలాగా అది నిజమా కాదా అనేది కూడా వారు వెరిఫై చేయరు, కానీ నమ్మటానికి వినటానికి ఇష్టపడతా ఉంటారు. నిజంగా ఆ విధంగా వినటము నిజంగా నాయకులకి మన అగౌరవపరచడం అన్నమాట అది. కనుక మనం ఆ విధంగా వినకూడదని దేవుని వాక్యం చెప్తుంది. 2-3 సాక్షులుంటే వినొచ్చు అని చెప్పి కూడా దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదట మనం లోబడటం ద్వారా వాళ్ళకి రెట్టింపు గౌరవం ఇవ్వచ్చు. రెండవదిగా వాళ్ళ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే దాన్ని అంగీకరించకుండా మనము వాళ్ళని గౌరవించవచ్చు. అదేవిధంగా ఇంకొకటి మూడవదిగా చూస్తే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6:6 వాక్యోపదేశం పొందివాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమే ఇవ్వలెను. అంటే దీన్ని మన సిఎఫ్సి సంఘానికి తీసుకొచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, చాలా సందర్భాల్లో బయట నుంచి మనకు వస్తూ ఉంటారు. బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు మనము ది బెస్ట్ ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఆ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అకామిడేషన్ కావచ్చు, మనకున్న దాంట్లోనే. మనకు లేని దాని గురించి మనము ఇవ్వటానికి దేవుని వాక్యం మనం అంగీకరించదు. మనకున్న దాంట్లోనే వాళ్ళకి ఆహారం, వాళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆహారము, వాటర్ కూడా ది బెస్ట్, మన మంచిది ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి సదుపాయాలన్నీ కూడా మనకు ఉన్న దాంట్లో మనము ది బెస్ట్ ఇవ్వాలి. అది దేవుని వాక్యం మనకు చెప్తుంది. అది వాళ్ళకి ఇచ్చే మనకు రెట్టింపు సన్మానం అన్నమాట అది. కనుక మన బయట నుంచి వచ్చిన వాళ్ళు వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని మనం ఏదో వాళ్ళు పట్టించుకోకుండా మనం వదిలేయకూడదు. ఎప్పుడు కూడా ఆ విధంగా మనం వదిలేయకూడదు. సో ఇక్కడతో మనము నాయకులను గౌరవించే విషయాలు ఇక్కడతో మనం ఆగిపోవాలి. ఆ విధంగా మనం ఇంకా వాళ్ళని ఎక్కువగా మనం ఆరాధించే స్టేజ్కి వెళ్తే గనక అది మనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టం కలుగజేస్తుంది అని చెప్పి
మనము అర్థం చేసుకోవాలి, కనుక దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మన నాయకులకి రెట్టింపు గౌరవం ఇవ్వాలి. ఏ విధంగా మనం ఇవ్వగలం అంటే లోబడటం ద్వారా మనం గౌరవం ఇవ్వగలము. ఏ విధంగా ఇవ్వగలం అంటే వాళ్ళ గురించి చెడుగా ఎవరన్నా మాట్లాడితే దాన్ని అంగీకరించకుండా దాన్ని ఖండించడం ద్వారా మనం గౌరవం ఇవ్వవచ్చు. అదే విధంగా వాళ్ళు బయట నుంచి ఎవరైనా నాయకులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతగానో మనం గౌరవించాలి. వాళ్ళకి కావలసిన సదుపాయాలు మనము అరేంజ్ చేయాలి. అది మన బాధ్యత అది. సో ఆ విధంగా మనము రెట్టింపు గౌరవం ఇవ్వచ్చు అని చెప్పి దేవుని వాక్యం మనం గ్రహించవచ్చు. అదే విధంగా చివరికి ఇంకొక వాక్యం చెప్తా నేను. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులను అబద్ధ ప్రవక్తలను అదే విధంగా చేసిరి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనల్ని ఎవరన్నా పొగుడుతుంటే మాత్రం చాలా మనం డేంజర్ లో ఉన్నాము. దేవుని వాక్యం మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనకు శ్రమ. పాత కాలంలో అబద్ధ ప్రవక్తలను కూడా చేశారు. మన యేసు ప్రభువుని ఎవరు పొగడలేదు, ఆయన దెయ్యం అని చెప్పి తిట్టారు. అపోస్తలుడైన పౌలుని ఎవరు పొగడలేదు, ఆయన మతభేదం కలగజేసే వ్యక్తి అని చెప్పి దూషించారు. సో నిజంగా ప్రభువు కోసం మనం బతికితే మనల్ని ఎవరు పొగడరు. మనల్ని ఖచ్చితంగా మాటలు పడాల్సి వస్తుంది. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధములలో చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు పరలోకమందు మీకు ఫలం అధికమగునని దేవుని వాక్యం చెప్తుంది. కానీ అబద్ధ ప్రవక్తల్ని జనులు పొగిడారు. పొగిడిన జనులు మిమ్మల్ని పొగిడితే గనక మీకు శ్రమ అని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. కనుక మనం ఈ విషయాలు, దేవుని చెప్పబడిన వాక్యాలన్నీ కూడా మనం తీవ్రంగా తీసుకోవాలి. మనము సంఘానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఘనతను కోరుకోకూడదు. మనం ఏ పని చేసినప్పటికీ కూడా, మొట్టమొదటి పరిచర్య చేసినప్పటికీ కూడా మనము చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను నిష్ప్రయోజకములైన దాసుల్ని, నేను చేయాల్సిందే చేస్తున్నానని చెప్పి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం చెప్పాలి. మనసులో కూడా మనం కలిగి ఉండాలి. అదేవిధంగా మనము ఏదన్నా ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు, ఇతరులకు మనము చేసినప్పుడు అవి మర్చిపోవడానికి మనం ప్రయత్నించాలి. ఇసుక నేల మీద మనం రాసుకోవాలి, గుర్తుపెట్టుకోకూడదు. మనము తరచుగా దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి మన కృతజ్ఞత కలిగి ఉండాలని మనం ఆశిస్తూ ఉంటాము. ఆ వ్యక్తి కృతజ్ఞత లేకపోతే గనక మనం ఎంతో డిస్టర్బ్ అయిపోతా ఉంటాము. ఇవన్నీ మనకు అనవసరం. కనుక మనం ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేసినప్పుడు అది మర్చిపోవాలి. అదేవిధంగా మనకు ఎవరైనా ఇతరులు సహాయం చేస్తే గనక మనం దాన్ని రాతి నేల మీద మనం రాసుకోవాలి. రాతి నేల మీద మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదైనా వ్యక్తి మనకు సహాయం చేస్తే గనక ఆ వ్యక్తిని మనం జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తి కోసం దేవుడికి మనం ప్రార్థన చేయాలి. కనుక మనం ఆ సంఘంలో విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేవిధంగా ధనము విషయంలో మన సంఘంలో అత్యంత జాగ్రత్తగా మనం ఉండాలి. చాలా సందర్భాల్లో మనము సంఘంలో డబ్బు ఇచ్చి పొగిడించుకుంటా ఉంటారు. లేకపోతే సంఘంలో ఇతరులకు సహాయం చేసి ఆ వ్యక్తి నా పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని మనం ఆశిస్తూ ఉంటాం. కనుకనే మన సంఘంలో నియమం ఉంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు సహోదరుడికి నీకు ఏదైనా అవసరం ఉందని తెలిస్తే గనక నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వకూడదు. ఎందుకంటే నీకు ఘనత వస్తే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, ఆ వ్యక్తికి అవసరం ఉందని తెలిసినప్పుడు నాయకులకు చెప్పు, వాళ్ళ సంఘం ద్వారా సహాయం చేస్తాం. లేకపోతే నువ్వు బాక్స్ లో వేస్తే గనక ఆ ధనము ఆ వ్యక్తికి అవసరంలో ఉన్న వ్యక్తికి అందించబడుతుంది. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేసేది ఎందుకు? అవసరం, నీకు ఎటువంటి ఫలితం ఉండదు, ఎటువంటి ప్రతిఫలం రాదు. ప్రతిఫలం రాకుండా మనం ఎందుకు పని చేయాలి మనం? కనుక సంఘంలో మనం ఆ నియమాలు పాటించాలి. అదే విధంగా మనం సంఘం అవసరతల కోసం మనకి వెనకాల బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఉన్నప్పుడు నిజంగా ఎటువంటి ఘనతను పొందుకోకుండా మనం ఆ బాక్స్ లో మనం వేయొచ్చు. 5 కండిషన్స్ ఉంటాయి. దాంట్లో 5 కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయితే మనం ఆ బాక్స్ లో వేయొచ్చు. ఆ ధనము ఖచ్చితంగా ఆయన నామ ఘనత కోసం మేము వాడతాం, ఆయన నామ మహిమ కోసం మేము వాడతాము, చర్చ అవసరాల కోసం వాడబడతాయి. అదేవిధంగా ఖచ్చితంగా దేవుడు ఆ 5 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ మీరు ఇస్తే గనక ఖచ్చితంగా దేవుడు మీకు ఒకనొక రోజున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీరు మర్చిపోవచ్చు. సాధారణంగా మన బాక్స్ లో ఎవరికి తెలియకుండా డబ్బులు వేస్తే మనం వేసింది కూడా మనం మర్చిపోతాం, మనకు గుర్తుండదు. కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఒకనొక సందర్భంలో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అదే విధంగా ఇవ్వని వ్యక్తులు కూడా
ఆ 5 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, 5 కండిషన్స్ లేవు. అయినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఇవ్వాలన్న కోరుకుంటే గనక 5 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి. ఒకవేళ ఆ ప్రయత్నిస్తే గనక దేవుడు ఇచ్చినట్టే చూస్తాడు. మీరు రూపాయి వేయలేకపోయినా మీకు నేను వేయాలి, నేను ఇంత డబ్బు నేను వేయాలని ఆశపడుతున్నాను, దానికోసం 5 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను, అప్పులు తీయడానికి నేను ప్రయత్నిస్తాను అని మనం ఆశ కలిగి ఉంటే గనక దేవుడు ఇచ్చినట్టే చూస్తాడు. సో ఇచ్చిన వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. సో ఇవ్వాలన్న ఆశ కలిగిన వాళ్ళకు కూడా, ఆశ ఏ విధంగా ఉంటది నీకు, దాని ప్రయత్నం నువ్వు చేయాలి. అప్పులు నువ్వు తీర్చాలి, అప్పులు తీర్చడానికి నువ్వు ప్రయత్నించాలి. నువ్వు ఎందుకు అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తున్నావంటే ఖచ్చితంగా నేను అప్పులు తీరిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేను బాక్సులో దానం వేయాలి, దానికోసం నేను అప్పులు తీరుస్తాను అని నువ్వు అటువంటి బలమైన ఆశ కలిగి ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు ఇచ్చినట్టే చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకు మనసులో ఆశ ఉంది నేను ఇవ్వాలని. సో దేవుడు అక్కడ కూడా నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు మనం మత్తయి సువార్తలో చూసాం, ఆయన నామమును ప్రవచించిన వాళ్ళు, ఆయన నామమును అద్భుతాలు చేసేవాళ్ళు, ఆయన నామమున దెయ్యాలు వెళ్ళగొట్టుకున్న ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళతో పొగిడించుకున్నారు వాళ్ళు. మా అయ్యగారు ప్రార్థన చేశారు, స్వస్థత కలిగింది. మా అయ్యగారు ప్రార్థన చేశారు, దెయ్యం వెళ్ళిపోయింది అని చుట్టుపక్కల 10 మంది చెప్తా ఉంటే ఆయన కూడా తను హెచ్చించుకున్నాడు. గుర్తుండిపోయింది, మనసులో గుర్తుండిపోయింది, పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయింది అది. కనుక ఒకనొక సందర్భంలో చనిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు నువ్వు నరకానికి వెళ్ళాలి, అక్రమం చేయవర్లారా నా యుద్ధ నుంచి తొలగిపోండి అని చెప్పినప్పుడు ఆ నాయకులు స్టన్ అయిపోయారు, అసలు ఆశ్చర్యపోయారు. మేమేంటి, దేవుడు మాకు ఎంతో ప్రతిఫలం ఇస్తాడు, మాకు గొప్ప మెహలిస్తాడు, దేవుడు మమ్మల్ని అందరికన్నా గొప్ప పొజిషన్ లో పెడతాడు అని అనుకుంటే దేవుడేమో నరకానికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే తమ్మును తాము హెచ్చించుకున్న వాళ్ళు ఇక్కడ దేవుడిని మాత్రమే మనం హెచ్చించాలి, ఇక్కడ దేవుడికి నామఘనత రావాలి. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. సో తమ్మును తాము హెచ్చించుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే వాళ్ళు నరకానికి వెళ్ళారు. దేవుని వాక్యం లోకాసువార్తలో ఒక మాట రాయబడింది, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు, మిమ్మల్ని కొనియాడబడినప్పుడు మీకు శ్రమ. దేవుని బిడ్డలు నిజంగా శ్రమలు అనుభవిస్తారు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముల చెడ్డమాట పలికినప్పుడు మీరు ధన్యులు. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం ఎప్పుడు పొగిడించుకోకూడదు సంఘంలో. మనం ఎప్పుడు కూడా సంఘంలో మనం పొగిడించుకోకూడదు. ఆ విధంగా ఎవరైనా పొగుడుతుంటే గనక మనం చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుడికి మాత్రమే ఘనత రావాలి. మనం అందుకే సంఘంలో మనం ఎప్పుడు కూడా సాక్ష్యాలు చెప్పేటప్పుడు పేర్లు చెప్పొద్దని చెప్తాం. సాక్ష్యం చెప్పేది దేవుడికి, మనుషులకు మన సాక్ష్యం చెప్పడం లేదు. మనుషులకు వ్యక్తిగతంగా మనం థ్యాంక్స్ చెప్పొచ్చు, కానీ దేవుడికి ఘనత రావాలి. కొన్ని సందర్భాల్లో 3-4 సంవత్సరాల క్రితం మన సాక్ష్యాలు చెప్తే గనక అది మనుషులకు సాక్ష్యాలు చెప్పేటట్టుండి, ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా, వాళ్ళు స్టేజ్ ఎక్కి మనుషులకు థ్యాంక్స్ చెప్తా ఉంటారు. ఇది దేవుడికి చెప్పే సాక్ష్యం, ఇది మనుషులకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు లాస్ట్ 3 years లో ఎంతో మంచి సాక్ష్యాలు చెప్తున్నందుకు నేను సంఘాన్ని ఎంతగానో అభినందిస్తున్నాను. అదేవిధంగా ఓకే, మరి మనందరము ఎవరిని పొగడవద్దు, ఎవరిని మెచ్చుకోవద్దు అని చెప్పడం లేదు, కానీ సంఘం కోసం ప్రయాసపడే వాళ్ళని రెట్టింపు గౌరవం ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏ విధంగా ఇవ్వాలంటే వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పిన మాటకు లోబడటం ద్వారా సంఘ విషయాల్లో. అదేవిధంగా వాళ్ళ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఖండించాలి, మనం వినకుండా ఉండడం ద్వారా. అదేవిధంగా బయట నుంచి ఎవరైనా వస్తే గనక వాళ్ళకి సరైన సదుపాయాలు ఇవ్వటం ద్వారా మనము వాళ్ళని గౌరవించవచ్చు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ వాక్యాలన్నీ కూడా మన జీవితంలో ఫలభరితమయ్యి మనల్ని మనం తగ్గించుకుని ఒక దీనులుగా మనం ఉండాలి. సంఘం లేదని గుర్తింపు రాలేదా, ఓకే, దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకంటే ఒక మనిషిలో సంఘము దేవుని శరీరంతో పోల్చబడింది. శరీరంలో గుర్తింపు రానిది ఏదన్నా ఉందంటే గుండెకాయకి ఎటువంటి గుర్తింపు ఉండదు, కానీ ఆ గుండెకాయ లేకపోతే ఆ శరీరం నిలబడదు. సో మన గుర్తింపు లేకపోతే గనక మనల్ని ఎవరు మెచ్చుకోకపోయినా సరే సంఘానికి మనం ఒక గుండెకాయలాగా ఉండొచ్చు. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, మనుషులు గణపరిచినా గణపరచకపోయినా పర్లేదు, కానీ దేవుడు నా పట్ల ఏ విధంగా ఉన్నాడో మనల్ని మనం జడ్జ్ చేసుకుందాము. దేవుడు నా పట్ల ఇష్టంగా ఉన్నాడా లేదా అన్నది మనల్ని మనం జడ్జ్ చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు ఒకనొక సమయంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు, మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని గణపరుస్తాడు అన్న విశ్వాసంతో ముందుకెళ్తాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ సమయం ముందు ప్రభు మరి మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్య విషయంలో ప్రభు మేము
ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని గౌరవించాలి, గౌరవించే విధానం ఎలా ఉండాలి, లేకపోతే ఒకవేళ హెచ్చించుకుంటే ఏమవుతాము? ప్రభా మీరు అన్నారు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని మీరు చెప్పారు. మా పరమ తండ్రి, ఈ విషయాల్లో ప్రభా మాకు జ్ఞానం అవసరమే ఉన్నది. ప్రభా మరి ఈ మాటలో ఒక విశ్వాస దగ్గర మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? మరి ఒక పెద్దల యొద్ద మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? మా ప్రభా నాయన, ఈ ఈ ఇంగిత జ్ఞానం అనేది మాకు అవసరమే ఉన్నది తండ్రి. మాకు ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి, ప్రతి ఒక్కరికి వివేకం కావాలి. ప్రభా మేము ప్రతిదినము కూడా మీ వద్దకు వచ్చి మీ యొక్క జ్ఞానము, మీ యొక్క వివేకము, మీ యొక్క తెలివి ప్రభా మీరు మాట్లాడినప్పుడు నాయన, ఆ శాస్త్రుల పరిచయంతో మాట్లాడినప్పుడు ప్రభా వారు సమాధానం చెప్పలేకపోయారు నాయన. మరి దీని లీడర్లు మీరు మాట్లాడినప్పుడు వారు ఎంతో ఆదరణ పొంది ఉన్నారు మా నాయన. మరి ఆ అనారోగ్యం కలిగిన వారి ఎడల ఒకడొచ్చిన ఆయన కొందరు మరి మేము స్వస్థత పొందకూర్చున్నామంటే నాకు ఇష్టం, నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పేసి అన్నారు. ఆ విధమైన మేలుకరమైన మాటలు మేము మాట్లాడటానికి మా హృదయమును తండ్రి నీ కృపతో నింపండి. దీవెనకరమైన మాటలు మేము మాట్లాడటానికి, మర్యాదకరమైన మాటలు మేము మాట్లాడటానికి, గౌరవపూర్వమైన మాటలు మేము మాట్లాడటానికి, ఆదరణపూరితమైన మాటలు మాట్లాడటానికి ప్రభా మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ స్వభావమును మాలో పెట్టమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, దయ చూపండి. మీరు అనుగ్రహిస్తేనే తప్ప మాకుగా మేము నాయన ఈ మర్యాదపూర్వకమైనవి ఏమీ చేయలేము. మా సొంతగా మేము మాట్లాడితే ఒకవేళ నాయన మేమే మాట్లాడతాం. ఒకవేళ నేను మాట్లాడితే ప్రభా చిట్టుబాబు మాట్లాడుతున్నాడు, చిట్టుబాబు యొక్క వ్యక్తిగత జీవితంలో తను ఏమై ఉన్నాడో అదే ప్రదర్శింపబడుతుంది. మా ప్రభా నీవు నాలోనికి రమ్ము, మాలోనికి రమ్ము, అప్పుడు నిన్ను ప్రదర్శించగలము. నీ యొక్క ఆ మహిమాయుక్తమైన ఆ మేలుకరమైన జీవితపు విధానాన్ని ప్రభా ప్రదర్శించగలము. సహాయం చేయండి. అప్పుడు అందరికి దీవెన, ఆశీర్వాదము, మేలు జరుగుతాయి తండ్రి. కనికరించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలు అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యము మా అందరిలో ఫలించేటట్టు చేయమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేసిన బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఓవరాల్ స్వచ్ఛ విషయంలో నేను ప్రేయర్ చేశాను. మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేసినందుకు నాకు ధన్యవాదాలు. అవి కంప్లీట్ అయిపోయినాయి నిన్నటితోటి. అయితే చాలా అనుకోవచ్చు, వర్క్స్ ఇదే కదా, ఎందుకు ఆ విధంగా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టొచ్చా, చిన్నదే కదా అని అనుకోవచ్చు. యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ లో వర్క్స్ అంటే చాలా టఫ్ గా ఉంటాయి. అవి చాలా డిఫికల్ట్ అనమాట. ఎంతో రిస్క్ తో కూడిన వ్యవహారాలు అవన్నీ కూడా. ఎంతో రిస్క్ ఉంటది, ఎంతో టఫ్ ఉంటది. నిజంగా నేను సంఘం రిక్వెస్ట్ పెట్టిన వెంటనే దేవుడు వాక్యంలో ఒక వాక్యం ఉంది ఏంటంటే, మన పని చేసే ప్రదేశాల్లో సమాధానం ఇస్తాను అని చెప్పి ఒక వాగ్దానం ఉంది. కరెక్ట్ గా నాకు ఆ వాక్యం ఎక్కడ గుర్తులేదు, సామెతల్లో అనుకుంటా. నిజంగా అసలు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వెంటనే నిజంగా ఎంత చేంజ్ ఉంటదంటే, నేను సంఘం యొక్క ప్రార్థనలు ఎంత గొప్పదో, దేవుడికే మహిమ, దేవుడికే ఘనత. నిజంగా సంఘం యొక్క ప్రార్థనలను బట్టి దేవుడు ఓవరాల్ వర్క్స్ నిజంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. అందరికి ధన్యవాదాలు. అదే విధంగా మా అబ్బాయి డానీ కూడా నిజంగా ప్లేట్లెట్ కౌంట్ అయ్యి తగ్గిపోయి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పి అన్నాడు. బ్రదర్ కి ఫోన్ చేస్తే అవసరం లేదులేండి ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే, నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు నిజంగా సంఘం చేసిన ప్రార్థనలు బట్టి నెక్స్ట్ ఆ రోజు నైట్ ఒక్క రోజే ఫీవర్ వచ్చింది. ప్లేట్లెట్లు తగ్గిపోయినప్పటికీ కూడా ఆ రోజు సోమవారం జరిగింది. సోమవారం నైట్ మాత్రమే ఫీవర్ వచ్చింది. ఆ తర్వాత అసలు ఫీవర్ కూడా రాలేదు. తర్వాత మేము టెస్టులు కూడా చేయించలేదు. ఇక నిజంగా సంఘానికి అంత మంచి సంఘం ఇచ్చినందుకు నేను సంఘాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అదేవిధంగా ఇతరులు కూడా నిజంగా మీకు ఏ అవసరం వచ్చినా దయచేసి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. అంటే మరీ చిన్న చిన్నవి అయితే వద్దులేండి, అవసరం లేదు. నిజంగా కొద్దిగా అంటే క్రిటికల్ గా ఉన్నాయి అనుకుంటే గనక ఖచ్చితంగా పెట్టండి. సంఘం యొక్క ప్రార్థనలు ఖచ్చితంగా ఎంతో బలమైన ప్రార్థనలు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది అని చెప్పి కూడా నేను ఎంతగానో నమ్ముతున్నాను. అది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. సో సంఘానికే ఘనత, దేవుడికే ఘనత. సో సంఘం కూడా యేసుప్రభు శరీరమే కాబట్టి సంఘాన్ని మనం గణపరచవచ్చు ఎప్పుడు కూడా. ఎందుకంటే సంఘం అంటే యేసుప్రభు యొక్క శరీరం అది. సో మనం సంఘాన్ని గణపరిస్తే యేసుప్రభుని గణపరిచినట్టే. వ్యక్తులను మాత్రం మనం ఎప్పుడు కూడా గణపరచకూడదు.
అది ఒక లిమిట్ పెట్టుకోవాలి. బహిరంగంగా వ్యక్తిని మనం పొగిడినప్పుడు అది ఎంతవరకు వెళ్ళాలి అన్నది మనం ఆలోచించుకోవాలి, లేకపోతే సంఘం తప్పుదారి పట్టేస్తూ ఉంటది. కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్, ప్రేయర్ చేసినందుకు థ్యాంక్ యూ. మరి విజయ్ కుమార్ బ్రదర్ బర్త్డేస్ చేసి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం బర్త్డేస్ జరుపుకునే వాళ్ళు నాగలక్ష్మి గారు, రామ్మోహన్ రావు బ్రదర్ వాళ్ళ వైఫ్, తర్వాత శేషకుమారి సిస్టర్ ప్రేమ్ బ్రదర్ వాళ్ళ వైఫ్. వీరిద్దరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సింహాసనాసీనుడు అయిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను మా సంఘంలో మీరు చేస్తున్న మేళ్లను బట్టి, మా సంఘస్థుల జీవితాల్లో ప్రభా మీరు ఇస్తున్నటువంటి కొత్త సంవత్సరాలను అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. నాగలక్ష్మి గారిని గురించి నేను స్తుతిస్తున్నాం ప్రభా మిమ్మల్ని. నేను ఆమె జీవితంలో మీరు చేసినటువంటి ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. కృప కలిగిన దేవా, సహాయం దయచేయండి. మరి ఆయన రాబోయే సంవత్సరంలో ప్రభా నాయన ఆమె పట్ల మీరు ఇంకనూ నాయన మీలో ఆమెలో నాయన మిమ్మల్ని ప్రభా ఇంకాను దగ్గరగా హత్తుకునే కృపను దయచేయమని బ్రతిమాలుతున్నాం. సహాయం దయచేయండి. ఒక సంవత్సరం మేము ఆయన సంఘంలో వారిని ఇద్దరిని కలిపి చూడడానికి మా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆయన ఆ కుటుంబం నాయన మొత్తం రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. రామ్మోహన్ రావు బ్రదర్ యొక్క పాప, అలాగే ఆయన భర్త, ఆమె భర్త, బిడ్డలు ప్రభు రక్షణ పొందడానికి సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి. అలాగే శేషకుమారి సిస్టర్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గత సంవత్సరంలో నాయన ఆమెను ఆశీర్వదించి మీరు ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, కృపను అనుగ్రహించారు, మీకు వందనాలు. రాబోయే సంవత్సరంలో కూడా ప్రభా నీ కృపను నాయన క్షేమాన్ని ఆ బిడ్డ వెంట ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం. సహాయం దయచేయండి ప్రభు. తండ్రి, ఆ బిడ్డ పట్ల ఎలాంటి ప్రణాళికనైతే మీరు కలిగి ఉన్నారో అది నెరవేర్చే నిమిత్తము నాయన ఆమె ఆ భక్తిలో నాయన ఎదగడానికి సహాయం దయచేయమని, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకునమని అడుగుతున్నాం నాయన. అలాగే సంఘాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రతి సహోదరులను బట్టి నీకు వందనాలు. మా అందరినీ మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకు, మా మధ్య మీరు ఏర్పరిచిన ఐక్యతను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు మేమన్న వాక్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. వాక్యాన్ని షేర్ చేసుకున్న బ్రదర్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అందరి పెద్దల నుంచి బిడ్డల వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలను మీకు కృప చూపిస్తున్నారు, నీకు వందనాలు. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చేట్ల వరకు తోడుగా ఉంటున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మా జీవితాలు అన్నిటిలో మీరు చూపించే మేళ్లను బట్టి, కొన్నిసార్లు మీరు అనుమతించే ప్రతి విధమైనటువంటి శ్రమలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మనం ఈ రోజున్న వాక్యాన్ని మేము మరి ధ్యానించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ మనల్ని యేసు పుణ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కోడి కింద అర్థం ముగించబడింది.